ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఇప్పుడు మనం 7th క్లాస్ సోషల్లో కంటిన్యూషన్లో మనం 12th చాప్టర్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియో 11 చాప్టర్స్తో మనం మంచి లాజిక్స్ని యూజ్ చేస్తూ మనం ఒక వీడియోని కంప్లీట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ వీడియోని చూడకపోతే ఆ వీడియోని కూడా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మరి 12th చాప్టర్ నుంచి ఈ కాకతీయుల దగ్గర నుంచి మిగతా అన్ని చాప్టర్స్ని మనం ఇదే వీడియోలో కంప్లీట్ చేసేద్దాం ఫ్రెండ్స్. మరి టైం వేస్ట్ కాకుండా కంటిన్యూషన్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మరి కాకతీయులకు సంబంధించి ఈ కాకతీయుల రాజులు ఎవరెవరు అనేది ఒకసారి మనం చూసినట్లయితే జనరల్గా మీ అందరూ చదివే ఉంటారు ఫ్రెండ్స్. ఒకసారి రివిజన్గా గుర్తుపెట్టుకోండి. రెండో ప్రోలరాజు, అదేవిధంగా రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, అదేవిధంగా రెండవ ప్రతాపరుద్రుడు. మరి వీళ్ళ గురించి మరి గతంలో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అడిగాడు కాబట్టి మనం వాటి మీద మరి ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తారు కాబట్టి వాటిని ఇప్పుడు మనం ట్రిక్స్ని యూజ్ చేస్తూ మనం చదివేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఈ పేజీలో చూసినట్లయితే రైట్ సైడ్లో ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఉంటే కంటిన్యూషన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మరి రుద్రదేవుడికి సంబంధించి ఒక అద్భుతమైన బిట్ ఇవ్వటం జరిగింది. మరి రుద్రదేవుడు తన రాజధానిని ఏం చేశాడంటే ఫ్రెండ్స్ హన్మకొండ నుండి, అంటే హనుమకొండ అనేది హన్మకొండ నుండి ఓరుగల్ అంటే నేటి వరంగల్కు మార్చడం జరిగింది. రేపు ఎగ్జామ్లో బిట్ ఏమని అడుగుతారంటే ఫ్రెండ్స్ రాజధానిని హన్మకొండ నుండి నేటి వరంగల్కు లేదా హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చినటువంటి రాజు అన్నాడు అనుకోండి రుద్రదేవుడు అని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. గణపతి దేవుడు, రుద్రదేవుడు, రాణి రుద్రమదేవి, రెండో ప్రోలరాజు, ఇట్లా కన్ఫ్యూజ్ చేసి అడిగాడు అనుకోండి దేవుడు అంటే రుద్రదేవుడు అని గుర్తుపెట్టుకోండి. మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోండి, మిగతా చాలా బిట్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. చెరువులు ద్రవించిండు, అదేవిధంగా 1000 స్తంభాల గుడిని, ఇవన్నీ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చిన్న లాజిక్ ఫ్రెండ్స్, ఏమీ లేదు. నేను అలానే గుర్తుపెట్టుకున్నా. రుద్రదేవుడు అంటే దేవుడు అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏం చేస్తాడంటే మనకు నీటి సౌకర్యం కావాలి కాబట్టి చెరువులను త్రవ్విస్తారని గుర్తుపెట్టుకోండి. దేవుడు కాబట్టి 1000 స్తంభాల గుడి, ఎన్నోసార్లు అడిగినటువంటి బిట్టు మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్. 1000 స్తంభాల దేవాలయాన్ని నిర్మించింది ఎవరు అంటే రుద్రదేవుడు. దేవుడు కాబట్టి గణపతి దేవుడు పెట్టొద్దు ఫ్రెండ్స్. రాణి రుద్రమదేవి, గణపతి దేవుడు, రుద్రదేవుడు అంటే దేవుడు అని పెట్టండి. రుద్రదేవుడితో లింక్ చేసుకోండి అంతే. దానితో మీరు అన్ని బిట్లను మీరు చదువుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి అన్నీ ఇక్కడ నుంచి ఉన్న కొత్త రాజధాని నగరాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్మించి పెరిగే జనాభాకు కావలసినటువంటి వసతితో పాటు సౌకర్యాలు కల్పించడం అంటే అది ఎవరిది అంటే దేవుడు అని గుర్తుపెట్టుకోండి. దేవుడితో మీరు లింక్ చేసుకుంటే మీరు ఈజీగా చదువుకోవచ్చు. మీరు అలా చదవండి ఫ్రెండ్స్. టైం అనేది ఎక్కడ వేస్ట్ కానివ్వను. కంటిన్యూషన్లో వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. చూడండి మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే చూడండి. కంటిన్యూషన్లో ఈ కాకతీయులు కాబట్టి చాలా జాగ్రత్తగా చదవాలి. చాలా జాగ్రత్త. నేనేమన్నా కొన్ని మిస్ చేసిన ఫ్రెండ్స్ మీరు మాత్రం మరి చాలా పర్ఫెక్ట్గా చదువుకోండి. నా కోర్స్ మీకు ఎక్కడైనా కొన్ని యూజ్ అయినా కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది ఈ సోషల్ అనేటటువంటిది. ముఖ్యంగా మ్యాథ్స్ వాళ్ళకి ఈ లాజిక్స్ అనేది చాలా అవసరం ఫ్రెండ్స్. చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రాణి రుద్రమదేవి. ఇక రుద్రమదేవికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. గతంలో రాణి రుద్రమదేవి యొక్క పరిపాలనా కాలం మీద బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్. పరిపాలనా కాలం ఇయర్ ఇచ్చాడు. మరి అత్యధిక కాలం పాలించినటువంటి మరి ఎవరు అంటే రాణి రుద్రమదేవి. ఎన్ని సంవత్సరాలు అంటే 27. ఇవన్నీ గతంలో అడిగినటువంటి బిట్సే ఫ్రెండ్స్. మరి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఎలా గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక హింట్ ఇస్తాను మీకు. ఆ లాజిక్ ఏందో తెలిస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది ఫ్రెండ్స్. రాణి రుద్రమదేవి చూడండి, రుద్రమదేవి అనే పదాన్ని తీసుకోండి. మరి ఇక్కడ 1262, 1289ని మనం గుర్తుపెట్టుకోవాలి. 27 ఇయర్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఆటోమేటిక్గా 27 ఇయర్స్ గుర్తు వస్తుంది. ఎలానే నేను చెప్తాను ఫ్రెండ్స్. రుద్రమదేవి అనేటటువంటి పదంలో చూడండి ఫ్రెండ్స్. రుద్రమదేవి అనేటటువంటి పదంలో ఫస్ట్ లెటర్ రా అనేటటువంటిది. రు అంటే రా కింద తీసుకుందాము. అంటే రా అనే పదం ఉంది కాబట్టి 2 అని తీసుకోండి. ఫస్ట్ యూనిట్ డిజిట్లో ఉన్నటువంటి నంబరు 1262లో 2 వచ్చేసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వి అనేటటువంటి పదం చివరిలో ఉంది చూడండి ఫ్రెండ్స్. చివరిలో వి అనేటటువంటి పదం ఉంది. ఈ వి అనేది ఎలా ఉందో చూడండి. పైనుంచి ఇలా తీస్తే 9 లాగా కనిపిస్తుంది. నేను అలా హాస్యంగా చదువుకున్నా ఫ్రెండ్స్. రుద్రమదేవి అనంగులోనే రా అంటే 2 గుర్తుపెట్టుకున్న, వి అనంగులోనే అట్లా 9 గుర్తుపెట్టుకుని. అంటే యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి నంబర్ని కనీసం మనం ఐడెంటిఫై చేసిన ఆప్షనల్స్లో మిగతా వాటిని మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం ఎట్లా చేస్తాం కాబట్టి ఫ్రెండ్స్ ఆ మాత్రమన్నా మనం బండగా బట్టిగా కాకుండా అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా 27 ఇయర్స్ అది చూడండి. రుద్రమదేవిలో రా అంటే 2 అని గుర్తుపెట్టుకోండి. తర్వాత చివరిలో ఎండ్ 7 ఉంది. 7 అంటే రాణి రుద్రమదేవి
ఆ యుద్ధ భూమిలో కనుక ఒకసారి గుర్రం ఎక్కిందంటే ఒక్కొక్కరిని ఏడిపించటమే. నేను అట్లయితే చదువుకున్నాను ఫ్రెండ్స్. రుద్రమదేవిలో రా అంటే 2 అని గుర్తుపెట్టుకున్నా, చివరిలో 7 అంటే మరి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏడిపిస్తుంది. అంతే, యుద్ధంలోకి దిగిందంటే అవతల వాళ్ళు ఆడవలసిందే. 27 ఇయర్స్ పాలించిందని గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. బండగా కాకుండా అలా గుర్తుపెట్టుకున్నా. ఇక రాణి రుద్రమదేవికి సంబంధించి ఇక చాలా ఉంటాయి, అవన్నీ మీరు జనరల్గా చదువుకోండి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే జూమ్ చేస్తున్న ఫ్రెండ్స్ చూడండి, చాలా ఇంపార్టెంట్. గతంలో అడిగినటువంటిది ఇటాలియన్ యాత్రికుడైనటువంటి మార్కో పోలో వచ్చి ఆమె యొక్క రాజ్యాన్ని సందర్శించి ఆమె యొక్క ధైర్య సాహసాలను మరి మెచ్చుకోవడం జరిగింది, కొనియాడటం జరిగింది. అడుగుతారు, ఎగ్జామ్లో అడిగిండు చాలాసార్లు. ఏమని అడుగుతారు అంటే రాణి రుద్రమదేవి కాలంలో సందర్శించినటువంటి ఇటాలియన్ వ్యక్తి ఎవరు అన్నాడు అనుకోండి, ఇటాలియన్ యాత్రికుడు ఎవరు అని అడిగాడు అనుకోండి ఫ్రెండ్స్, మీరు వెంటనే మార్కో పోలో అని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది వస్తారు, న్యూనీస్ వస్తాడు, డొమింగో ఫేజ్ అనేటటువంటి ఒక ఆయన వస్తాడు. మరి ఇట్లా చాలామంది ఉంటారు కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా మనం మార్కో పోలో అనగానే మనకి రాణి రుద్రమదేవి జనరల్గా అందరూ చదువుంటారు. అయినప్పటికీ ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి మార్కో పోలో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రాణి రుద్రమదేవి యొక్క పరిపాలనా కాలం 27 ఇయర్స్ కదా, ఇన్ని సంవత్సరాలు ఆమె ఎలా పరిశీలించింది ఆమెకి అని అసలు ఆమె దగ్గరికి, ఆ రాజ్యం దగ్గరికి వెళ్ళి ఆమెకు మంచి మార్క్స్ ఇవ్వడానికి వచ్చాడని గుర్తుపెట్టుకోండి. మార్క్స్ అని గుర్తుపెట్టుకోండి. మార్కో పోలో అంటే మార్కులు అని గుర్తుపెట్టుకోండి. రాణి రుద్రమదేవికి మంచి మార్క్స్ ఇచ్చాడని గుర్తుపెట్టుకోండి, ఎక్కువ కాలం పరిపాలించింది కాబట్టి. ఇంకంతే, కన్ఫ్యూజ్ అనేది మనకి ఇక ఉండదు ఫ్రెండ్స్. మార్కులు అనే పదం గుర్తొచ్చిందంటే రాణి రుద్రమదేవి ఎక్కువ కాలం పాలించింది కాబట్టి రాజ్యాన్ని. ఇంకా పొగిడింది అదంతా మనకి జనరల్గా అవసరం లేదు, జనరల్గా చదువుకుంటే సరిపోతుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూషన్లో మీ దగ్గర బుక్ ఉంటే మాత్రం కంటిన్యూషన్లో వెళ్ళండి. ఇవి గుర్రపు స్వారీ అంతా కూడా మనకు అందరికీ చిన్నప్పటి నుంచి రాణి రుద్రమదేవి గురించి మనకు తెలుసు, అవన్నీ మీరు జనరల్గా చదువుకోండి. కానీ అది మాత్రం కన్ఫామ్గా గుర్తుపెట్టుకోండి. మార్కో పోలో ఇటాలియన్కి సంబంధించినటువంటి వ్యక్తి. అక్కడ ఉన్నటువంటి పిక్ అది ఉంటుంది. తర్వాత న్యాయంకర విధానం, ఈ న్యాయంకర విధానానికి సంబంధించి కూడా మీరు జనరల్గా చదువుకుంటే వస్తాయి ఫ్రెండ్స్, ఏముండదు ఇందులో. న్యాయంకరులు అంటే ఎవరు, ఇవన్నీ కూడా జనరల్గా చదువుకోండి. తర్వాత కంటిన్యూషన్ ఏమన్నా మరి కొంచెం ఇంపార్టెంట్ బిట్స్ ఏమన్నా ఉంటే మాత్రం దాన్ని వదిలేటటువంటి ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మీకు ఆ బిట్ని ఇక్కడే మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ బొల్లి నాయకుడికి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. మరి బొల్లి నాయకుడు చూడండి, ఇక్కడ ఆల్రెడీ టేబుల్లో ఇవ్వటం జరిగింది, కొంచెం మ్యాటర్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఆ మ్యాటర్ని మీరు చదువుకోండి, అర్థమవుతుంది. మరి బొల్లి నాయకుడు అనే పదాన్ని మీరు రాణి రుద్రమదేవికి ఒక బిరుదు ఇవ్వటం జరిగింది, ఒక పేరుతో పిలవటం జరిగింది రాణి రుద్రమదేవిని. ఏమనంటే రుద్రదేవ మహారాజు అనేటటువంటి పేరుతో పిలిచినటువంటి వ్యక్తి ఎవరంటే బొల్లి నాయకుడు. రేపు అడుగుతున్న ఎగ్జామ్లో బొల్లి నాయకుడు రాణి రుద్రమదేవిని ఏ విధంగా పిలవటం జరిగింది అని అడిగింది అనుకోండి, లేదా రాణి రుద్రమదేవికి ఇచ్చినటువంటి బిరుదు అని కూడా ఒక్కొక్కసారి కొన్ని మరి టెక్స్ట్ బుక్ల్లో ఉంది కాబట్టి, సరే ఎలాగైనా సరే మీరు రాణి రుద్రమదేవిని రుద్రదేవ మహారాజు అని పిలిచినటువంటి వ్యక్తి అనగానే మీరు బొల్లి నాయకుడు గుర్తుపెట్టుకోండి. బొల్లి నాయకుడిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే బల్లి అని గుర్తుపెట్టుకున్నా. బల్లి చూడండి, యుద్ధంలోకి దిగింది అనుకోండి, మొత్తం రణరంగమే అనుకోండిగా, ఒక బల్లిలాగా రాణి రుద్రమదేవి అంటే గుర్రం మీద గుర్రపు స్వారీ చేస్తూ మన రణరంగాన్ని ఎలా అయితే క్రియేట్ చేస్తుందో దాన్ని బల్లితో మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే బొల్లి నాయకుడు అనే పదం గుర్తొస్తుంది. అంటే ఇక జంటు పేరులాగా అనమాట. చూడండి, రుద్రదేవ మహారాజు, రాణి రుద్రమదేవిని రుద్రదేవ మహారాజు అని పిలిచినటువంటి వ్యక్తి ఎవరంటే బొల్లి నాయకుడు. బొల్లి నాయకుడు ఏమని పిలుస్తాడని ఆప్షన్లో అడిగిన అనుకోండి, రుద్రదేవ మహారాజు అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒక 2-3 సార్లు మీరు కనుక దాన్ని అలా అనుకుంటూ ఉంటే ఈజీగానే గుర్తుంటుంది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, దాన్ని మాత్రం మీరు మిస్ చేయకుండా చదవండి. తర్వాత ఇక రామప్ప గుడి ఇవన్నీ మీకున్నాయి, జనరల్గా అవన్నీ మీకు తెలిసినవే కాబట్టి వాడి జోలికి నేనేం పోను. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా, ప్రతి బిట్టు కూడా చాలా జాగ్రత్తగా చూడండి. కాకతీయుల మీద బిట్స్ అయితే మిస్ చేయడు ఫ్రెండ్స్. చూద్దాం, ఇంకా ఏమన్నా కష్టంగా ఉన్న బిట్స్ ఏమన్నా ఉంటే మాత్రం నేను సాధ్యమైనంత వరకు వదలను. ఈజీగా ఉన్న వాటిని మాత్రం మీరు చదవండి ఫ్రెండ్స్. చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మార్కో పోలోకి సంబంధించి మళ్ళీ ఒక ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, వ్యాపారం అనేటటువంటి చిన్న టాపిక్ దగ్గర గణపతి దేవుడు గురించి ఒక అద్భుతమైనటువంటి బిట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి గణపతి దేవుడు అభయశాసనం చాలా ఇంపార్టెంట్. ఇది గతంలో మీరు చూసినట్లయితే టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ప్రతి ఎగ్జామ్లో ఈ గణపతి దేవుడికి సంబంధించినటువంటి వేయించినటువంటి ఈ అభయశాసనం మీద ఇప్పుడు బిట్ అడుగుతున్నాడు కాబట్టి కన్ఫామ్గా రేపు టెట్ కానీ డిఎస్సిలో కానీ కన్ఫామ్గా వచ్చేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్.
మరి ఇక్కడ గణపతి దేవుడికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో చూద్దాం. ఒకటో రెండో ఉంటాయి, అంతకంటే ఏముండో చాలా ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కాకతీయ రాజు అయినటువంటి గణపతి దేవుని కాలం మరి మోటుపల్లి శాసనం ద్వారా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఆ మోటుపల్లి శాసనం అనేది ఇక్కడ ఒక పిక్ రూపంలో ఉంది చూడండి ఫ్రెండ్స్. అదే మోటుపల్లి అభయ శాసనం. అంటే ఇక్కడ నుంచే రవాణా అనేది సాగేది అనమాట. మోటుపల్లి అనేటటువంటిది ఒక రేవు ఫ్రెండ్స్. అది అక్కడ నుంచి ఒక రవాణా అనేది సాగేది కాబట్టి అక్కడ ఒక ఇట్లా రాసి ఉంటుంది అనమాట. దాన్ని అభయ శాసనము అని అంటారు. మరి చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి మరి గతంలో అడిగాడు కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. మరి మోటుపల్లి అభయ శాసనం అనగానే గణపతి దేవుడు గుర్తుకు రావాలి. మోటుపల్లి అభయ శాసనం అనగానే గణపతి దేవుడు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చిన్న లాజిక్ అనమాట. మోటుపల్లి అభయ శాసనం అంటే గణపతి దేవుడు అని గుర్తుపెట్టుకోండి. గణపతి దేవుడు, రుద్రదేవుడు అనే పదం కాదు ఫ్రెండ్స్. మ్యాథ్స్ వాళ్ళు ఏంటంటే కొంచెం మరి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మోటుపల్లి అభయ శాసనం అనగానే ఆప్షన్లో రుద్రదేవుడు గణపతి దేవుడు అని ఇచ్చాడనుకోండి, ఎట్లయినా రాణి రుద్రమదేవుని ఎలాగైనా ఎలిమినేషన్ చేస్తాం. ఈ రెండిట్లోనే కన్ఫ్యూజ్ అవుతారు. రుద్రదేవుడా గణపతి దేవుడా? గణపతి దేవుడే కరెక్టు, రుద్రదేవుడు రాంగ్ అని ఎప్పుడు మనకు తెలుస్తుందంటే జస్ట్ దాని మీద కొంచెం స్ట్రెచ్ చేసి చదవాలి. ఎలా అంటే చూడండి, మోటుపల్లి అభయ శాసనం అనే దాంట్లోనే చూడండి క్లియర్. ఎట్లా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మోటుపల్లి, మోటు అనగానే మీకు జనరల్గా టీవీలలో చిన్నపిల్లలు సహజంగా చూస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. చూడండి నేను అలానే చదువుకున్నాను. నేను మోటు అనగానే మోటుపతులు అని మరి టీవీలో జనరల్గా సీరియల్ వస్తూ ఉంటుంది. మోటుపతులు అని మనకు ఫేమస్ అనమాట మోటు. ఆ మోటు చూడండి మరి వినాయకుడి యొక్క బొజ్జలాగానే మరి అలానే ఉంటాడని గుర్తుపెట్టుకోండి. గణపతి దేవుడు అంటే మనకు తెలుసు ఫ్రెండ్స్, వినాయకుడు బొజ్జ అని గుర్తుపెట్టుకుంటాం. వినాయకుడు బొజ్జ అనగానే మోటు కూడా చూడండి గణపతిని యొక్క బొజ్జలాగానే ఉంటాడు కదా. ఇక వెంటనే అలా గుర్తుపెట్టుకున్నా నేను ఇంకా ఈజీగా పెద్ద కష్టపడేటటువంటి పని కూడా అక్కడ ఏం అనిపించలేదు ఫ్రెండ్స్. మోటుపల్లి అంటే మోటు యొక్క బొజ్జ అనేది గణపతి దేవుని యొక్క బొజ్జలాగా ఉందనుకున్నా అయిపోయింది ఫ్రెండ్స్ అంతే. తర్వాత అది అందులో ఏమీ లేదు. కానీ ఇక్కడ మళ్ళీ మరి మార్కోపోలో ఇక్కడే ఉన్నాడు ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చాడు. రాణి రుద్రమదేవుని కాలంలో మార్కోపోలో వచ్చాడు అనమాట. ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో వచ్చి మంచిగా మార్క్స్ మరి రాణి రుద్రమదేవి గారికి మంచి మార్క్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడికి కూడా వచ్చి ఏం చేశాడంటే గణపతి దేవుడి దగ్గర కూడా మార్కోపోలో వచ్చి ఏం చేశాడంటే ఇక్కడ ఒక చిన్న టేబుల్లో ఇచ్చాడు చూడండి. మోటుపల్లి రేవులను సందర్శించి అక్కడ నుండి వజ్రాలు అదేవిధంగా సాలెగూడు మాదిరి సన్నని నేత బట్టలు విదేశాలకు ఎగుమతి అయ్యేవని, వీటిని ధరించడానికి మోజు పడని మరి విదేశీ రాజులు రాణులు కానీ నాడు లేరని చాలా స్పష్టంగా ఒక టేబుల్ రూపంలో ఇచ్చాడు. కాబట్టి ఇది ఏంటంటే ఫ్రెండ్స్ మోటుపల్లి అనేటటువంటిది ఒక రేవు. ఆ రేవు ద్వారా మీరు చదివే ఉంటారు కాబట్టి మీకు ఈజీగానే ఉంటుంది. మరి అనేక రకాలైనటువంటి ఇవన్నీ కూడా మరి వెళ్ళటం జరిగింది కాబట్టి ఇవన్నీ చెప్పింది ఎవరంటే మార్కోపోలో అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా మార్కోపోలో అంటే ఇక్కడ కూడా మార్కులు ఇచ్చేసాడని గుర్తుపెట్టుకోండి. రాణి రుద్రమదేవి దగ్గరకు వచ్చేసి ఆమె యొక్క ధైర్య సాహసాల గురించి చెప్పడం జరిగింది. మంచి మార్క్స్ ఇచ్చాడు. గణపతి దేవుడి దగ్గర కూడా వచ్చి మరి మరి అభయ శాసనం అనేటటువంటిది కూడా చాలా బాగుంది అనేటటువంటి విషయంతో పాటు మరి ఇవన్నీ జరిగినాయి, విదేశాలకి ఇవన్నీ కూడా ఎగుమతి జరిగిందని మంచిగా మార్క్స్ ఇచ్చాడని గుర్తుపెట్టుకోండి. మార్కోపోలో ఇద్దరి దగ్గరికి రావటం జరిగింది. అది కొంచెం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కాకతీయుల యొక్క పాలన ఎలా ముగింపు జరిగింది ఏంటనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు ఇది రాదేమో అనుకుంటారు, కానీ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చింది గతంలో. ఎట్లా అంటే ఫ్రెండ్స్ చూడండి, మరి ఏ యుద్ధం తర్వాత మరి కాకతీయ యొక్క వంశం అనేది పాలన అనేది ముగిసింది అంటే అడగొచ్చు రేపు. ప్రతాపరుద్రుని యుద్ధంలో ఓడించడం జరిగింది. ఎవరు ఓడించారు ప్రతాపరుద్రుని అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే పిచ్చి తుగ్లక్ లాగా మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశాడంటే ప్రతాపరుద్రుని ఓడించి కాకతీయ రాజ్యాన్ని మొత్తాన్ని కూడా కొలాప్స్ చేయడం జరిగింది. ఇది అడగలే కానీ ఇయర్ మాత్రం ఖచ్చితంగా అడుగుతాడు ఫ్రెండ్స్, 1323. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మరి ఇక్కడ చూడండి ఎవరి చేతుల్లో మరి ఓడిపోవడం జరిగింది అంటే ప్రతాపరుద్రుణ్ణి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఓడించాడు కాబట్టి. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే 2 3లు ఉన్నాయి చూడండి. అంటే మరి మూడింది అని గుర్తుపెట్టుకోండి అనమాట. 2 times మూడింది అని గుర్తుపెట్టుకోండి. ఎవరికి? ప్రతాపరుద్రుడికి అని గుర్తుపెట్టుకోండి. అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలా 2 సార్లు మూడింది కాబట్టి మరి కాకతీయ వంశం అనేది మరి ఆ విధంగా
ముగిసిపోయిందనే విషయం గుర్తుపెట్టుకోండి. 2 సార్లు 3 అంటే 1323. జస్ట్ మధ్యలో ఇంకొక 3 మిస్ అయింది, 2 ఉంది. అట్లా హాస్యంగా 2-3 సార్లు అనుకుంటే ఫ్రెండ్స్ 1323 మరి ఈజీగా గుర్తుంటుంది. ప్రతాపరుద్రుడిని మహమ్మద్ బిన్ తుగ్లక్ ఓడించి మరి ఆ రాజ్యాన్ని, ఆ వంశాన్ని మొత్తాన్ని ముగించేటట్టు చేయడం జరిగింది. అది జనరల్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏముండదు ఫ్రెండ్స్. జనరల్గా ఒక టేబుల్ ఉంది, చాకలి మరి కుమ్మరి మంగలి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి గురించి ఏదో ఇచ్చాడు, ఏమీ లేదు ఫ్రెండ్స్. అంతే 1323 2 సార్లు 3 అట్లా గుర్తుపెట్టుకోండి. మహమ్మద్ బిన్ తుగ్లక్ చేతుల్లో మరి ఆ విధంగా 2 సార్లు 3 కాబట్టి మరి అట్లా 1323 అనేటటువంటి ఇయర్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ 13th చాప్టర్ విజయనగర రాజులు. ఈ చాప్టర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరి విజయనగర కాకతీయులు ఎంతైతే ఇంపార్టెంటో విజయనగర రాజులు కూడా ఇక్కడ నుంచి ప్రతి చాప్టర్ ప్రతి బిట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ నుంచి బిట్టు అనేది మిస్ కావడానికి వీలు లేకుండా చూసుకోండి. మరి విజయనగర రాజులు అనగానే మన అందరికీ తెలుసు. జనరల్గా చూద్దాం. మరి పెద్ద ఏముండదు ఫ్రెండ్స్, చాలా ఈజీగానే. ఇక్కడ విజయనగరం అంటే విజయాలకు నగరం అని ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. దానికంటే ముందు ఇక్కడ టేబుల్లో అసలు మొత్తం వాళ్ళ చరిత్ర అంతా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. జస్ట్ దీని మీద ఒక లుక్ వేసి తర్వాత మనం కంటిన్యూషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఈ మొత్తం రాజుల ముఖ్యులు ఎవరెవరంటే హరిహర రాయలని, మొదటి బుక్కరాయలని, రెండవ హరిహర రాయలని, రెండవ దేవరాయలని, సాలవ నరసింహరాయలని, శ్రీకృష్ణదేవరాయలు చాలా ఇంపార్టెంట్, పర్ఫెక్ట్గా చదవాల్సిందే, అచ్యుతరాయలు, తర్వాత అలియర్ రామరాయలు, వెంకటపతి రాయలు. మరి ఇవన్నీ ఉంటాయి. సరే, వీటిల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయలు అలాంటి వాళ్ళని మాత్రం మిస్ చేయొద్దు. హరిహర రాయలు, బుక్కరాయలు వాటి గురించి కూడా స్టార్టింగ్లోనే ఉంటుంది. చూద్దాం ఫ్రెండ్స్. చూడండి. ఫస్ట్ విజయనగరం అంటే విజయాలకు నగరం. ఇది మనందరికీ తెలుసు. ఇది కర్ణాటకలో తుంగభద్ర నది ఒడ్డున ఈ నగరాన్ని నిర్మించారు. ఇవన్నీ జనరల్గా ఉన్నటువంటి బిట్సే చదువుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్టు, హరిహర బుక్కరాయలు ఎవరి ఆశీస్సులతో మరి విజయనగర సామ్రాజ్యాన్ని నెలకొల్పడం జరిగిందని అడిగాడు ఫ్రెండ్స్. విద్యారణ్య స్వామి అనేటటువంటి మరి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. విద్యారణ్య స్వామి ఆశీస్సులతో, ఎందుకంటే విద్యలో మరి మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి. మరి విద్యారణ్య స్వామి ఆశీస్సులతో ఈ హరిహర రాయలు, బుక్కరాయలు స్థాపించడం జరిగింది విజయనగర సామ్రాజ్యాన్ని. అట్లా గుర్తుపెట్టుకోండి. విజయనగర రాజులు విరూపాక్ష దేవుని కొలిసేవారు. అన్నీ వీవి మీదనే ఉంటుంది కాబట్టి పెద్ద కష్టమేం కాదు. జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్ అవి. తర్వాత ఈ హరిహర రాయలు, బుక్కరాయల తర్వాత ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఈ ఆర్డర్ కూడా అడిగాడు ఫ్రెండ్స్. ఈ ఆర్డర్ కూడా అడిగాడు. హరిహర బుక్కరాయల తర్వాత కాలంలో మరి ఎవరెవరు పాలించడం జరిగింది, ఏ వంశాలు పాలించడం జరిగింది ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. సంగమ వంశం, సాలువ, తులువ, అరవీటి. మరి నేను గతంలో మా ఫ్రెండ్స్ ఎలా చదువుకున్నామంటే ఫ్రెండ్స్, ఎట్లంటే సంగమ, సాలువ, తులువ, అరవీటి ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఈ కన్ఫ్యూజ్ పోకుండా ఉండడానికి ఇక్కడ సంగమ, సాలువ, తులువ, అరవీటి వంశాలని ఎట్లా హాస్యంగా ఎలా గుర్తుపెట్టుకున్నామంటే సంసారం తుల్లుతుంది అరవకండి, ఏదో ఒక హాస్యంగా గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. హరిహర బుక్కరాయల తర్వాత ఏ వంశాలు అని ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడానికి సంసారం అనేది తుల్లుతుంది అరవకండి, సంసారం తుల్లుతుంది అరవకండి అని ఒక చాటు మీద కన్ఫ్యూజ్గా ఉన్నాయన్నీ ఒక చాటు మీద రాసుకుని చదువుకునే వాళ్ళం ఫ్రెండ్స్ ఆ రోజుల్లో. అలా గుర్తుంది. మీకేమన్నా ఇంకా వేరే ఏమన్నా లాజిక్స్గా గుర్తుంటే చదవండి. ఒకవేళ నోట్ అయితే మాత్రం నో ప్రాబ్లం ఫ్రెండ్స్. చాలామందికి నోట్ అయ్యి ఉంటే సంగమ, సాలువ, తులువ, అరవీటని ఫటాఫట్ వాళ్ళకి చాలామంది నోట్ అయితే, కొత్త వాళ్ళకి ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు ఇట్లాంటి ట్రిక్స్ని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సంసారం తుల్లుతుంది అరవకండి అనేటటువంటి వంశాలు పాలించడం జరిగిందనమాట. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో ఈ బీజాపూర్, గోల్కొండ ఇవన్నీ మీరు చదువుకుంటారు. దాని మీద ఏముండదు ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి రాజులందరినీ మనం చాట్లో చూసాము. తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి విజయనగర చరిత్ర గురించి మనం తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి బిట్టు కూడా ఇక్కడ విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి విదేశీయులు ఎవరెవరంటే మార్కోపోలో అనేటటువంటి విషయాన్ని మర్చిపోండి ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు రారు. మార్కోపోలో అనగానే ఇటాలియన్ యాత్రికుడు. కేవలం కాకతీయులలో ఇద్దరు రాజుల దగ్గర రావడం జరిగింది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 ఎవరంటే రాణి రుద్రమదేవి. నెంబర్ 2 ఎవరంటే గణపతి దేవుడు అని గుర్తుపెట్టుకోండి. గణపతి దేవుడికి ఇంతకుముందే మనం చదువుకున్నాం ఫ్రెండ్స్. అభయశాసనం అని, మోటుపల్లి అభయశాసనం అని, అట్లా రెండింటిని మార్కోపోల్తో లింక్ చేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి విదేశీ యాత్రికులు ఎవరెవరైనా చూడండి. క్లియర్గా
చాలా క్లియర్గా ఇచ్చాడు. ఆప్షన్ మనకి మ్యాచింగ్లో ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్. ఇటలీ యాత్రికుడు ఇతను కూడా నికోలో కోంటి. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆయన అబ్దుల్ రజాక్, పర్షియన్ వర్తకుడు అనమాట అబ్దుల్ రజాక్. తర్వాత డొమింగో ఫెయిజ్, తర్వాత న్యూ నిజ్. వీళ్ళందరూ కూడా మరి విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి విదేశీయులు. రేపు అడుగుతారు విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి మరి యాత్రికులలో కానివారు అయినవారు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మేమైతే జనరల్గా చిన్న చిన్న లాజిక్స్ యూజ్ చేసుకున్నాం, కానీ ఇప్పుడు మీకేం అవసరం లేదు, మీకు గుర్తుంటాయి అనుకుంటున్నాను నేను. ఇటలీ యాత్రికుడు అంటేనేమో నికోలో కోంటి, మీకు దాదాపు నోట్ అయ్యే ఉంటుంది ఎప్పుడో. తర్వాత రెండోది అబ్దుల్ రజాక్ అనగానే పర్షియను. తర్వాత ఇక పోర్చుగీస్ యాత్రికుడు అయినటువంటి డొమింగో ఫెయిజ్, తర్వాత న్యూ నిజ్. వీళ్ళందరికీ సంబంధించి ఒక్కొక్క లాజిక్ ఉంటుంది, మీకు చెప్తా ఫ్రెండ్స్. అక్కడ కన్ఫ్యూజ్ కాకుండా అక్కడే చెప్తాను నేను. ఇక్కడే చెప్తా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని ఇక్కడ చెప్పను. వాళ్ళ ఎక్కడైతే వస్తారో ఆ సందర్భాన్ని బట్టి ఆ లాజిక్ని అక్కడే మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ విజయనగర పట్టణాన్ని గురించి ఎవరెవరు ఏం చేశారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీన్ని కొంచెం జూమ్ చేస్తాను, చాలా ఇంపార్టెంట్ ఇది. చూడండి, పోర్చుగీస్కి సంబంధించినటువంటి మరి ఫెయిజ్ అనేటటువంటి డొమింగో ఫెయిజ్ అనేటటువంటి వ్యక్తి మరి నగరాన్ని ఏ విధంగా చెప్పడం. చూడండి, రాజులు దుర్భేద్యమైనటువంటి కోటగోడలు గోపురాలతో నగరాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఇలాంటి పటిష్టవంతమైనటువంటి గోడలు మరెక్కడా లేవు. అందమైన భవనాలను కోట లోపల వరుసగా నిర్మించారని, విశాలమైనటువంటి వీధుల్లో అందమైనటువంటి భవనాలలో ముత్యాలు వజ్రాల వ్యాపారం జరిగేదని, చాలా అద్భుతమైనటువంటి పదాలని యూజ్ చేసినటువంటి వ్యక్తి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, డొమింగో ఫెయిజ్ అనగానే మీకు మరి ఏ దేశస్థుడు అనగానే పోర్చుగీస్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఈజీనే. ఇప్పుడు చూడండి, పోర్చుగీస్లో ఫస్ట్ లెటర్ వచ్చేసి పా ఉంది, డొమింగో ఫెయిజ్లో పే ఉంది. మరి దీంతో ఎలా లింక్ చేయాలంటే, ఫెయిజ్ అంటేనేమో మీరు ఫేజ్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. జనరల్గా చూడండి, ఏదైనా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పుడు ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజు. ఫస్ట్ ఫేజ్లో నేమ్స్ నెంబర్స్ రాని వాళ్ళు సెకండ్ ఫేజ్లో నెంబర్స్ వస్తాయి అనేటటువంటి థాట్స్ మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. అట్లా ఫేజ్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఫస్ట్ ఫేజ్లోనే ఇంత అద్భుతంగా చెప్పడం జరిగిందని మీరు లింక్ చేసి చదువుకోండి ఫ్రెండ్స్, ఫేజ్ అని. ఎట్లా అంటే డొమింగో ఫేజ్ అంటే, లేకపోతే ఇక్కడ ఇంకొక విధంగా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. డొమింగో ఫేజ్ అంటే మీరు ఫేజ్ చేసిందని గుర్తుపెట్టుకోండి, ఫేజ్ చేసింది. ఇవన్నీ కూడా మరి డొమింగో ఫేజు ఇట్లా ఉన్నాయని ఫేజ్ చేసిందని గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా గుర్తుపెట్టుకున్నప్పటికీ ఈ బిట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా చదవండి. ఈ వాక్యాన్ని చెప్పినటువంటి వ్యక్తి పోర్చుగీస్ సందర్శకుడు ఫేజ్ అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంపార్టెంటే. కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఏమన్నా కష్టంగా కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని ఏదో ఒక లాజిక్తో మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, శ్రీకృష్ణదేవరాయలని కాలంలో సందర్శించినటువంటి మరొక వ్యక్తి సేమ్ డొమింగో ఫేజ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫేజ్ అంటేనేమో పోర్చుగీస్ అనేటటువంటి వ్యక్తి. సేమ్ అదే డొమింగో ఫేజ్ చేసిందని గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఫస్ట్ ఫేజ్లను గుర్తుపెట్టుకోండి. మరి శ్రీకృష్ణదేవరాయల కాలంలో మరి సందర్శించి ఏం చేసిందంటే, రాజు వద్ద గల లక్షల కొద్ది బలమైనటువంటి సైన్యంలో 35,000 అశ్వదళం ఉందని, ఏ సమయంలోనైనా ఎక్కడైనా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండేవారని, అందువల్లే ఆయనంటే అందరి రాజులకు భయం అనేటటువంటి. ఇవన్నీ మీరు డొమింగో ఫేజ్తో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. డొమింగో ఫేజ్ అని గుర్తుపెట్టుకోండి. ఫేజ్ అంటే ఫేజ్ చేసిందని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా ఫేజ్ చేసింది అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే డొమింగో ఫేజు, పా అంటేనేమో పోర్చుగీసు, ఇవన్నీ మీకు గుర్తొస్తే బండగా చదవకుండా ఇంకా ఏదైనా ఒక లాజిక్స్తో మీరు చదువుకుంటే ఫ్రెండ్స్ ఈజీగా అన్నింటిని గుర్తుపెట్టుకోవచ్చు. చూద్దాం ఇంకా ఏమన్నా ఉన్నాయంటే, ఇవి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనం అవన్నీ చూద్దాం. ఇవన్నీ దళాలు, అశ్వదళాలు, ఇవన్నీ మీకేం చెప్పను ఫ్రెండ్స్. అవన్నీ మీరు జనరల్గా చదువుకోండి. మిగతా ఈ చూద్దాం కంటిన్యూషన్లో. అదేవిధంగా ఇక్కడ పోల్చుదాం. ఇక్కడ ఏ పేజీలో ఏమైతే లేదు ఫ్రెండ్స్, ఇక్కడ పేజీలో అంత ఇంపార్టెంట్ ఏమి లేవు కాబట్టి ఈ పేజీని లీవ్ ఇచ్చేద్దాం. నెక్స్ట్ హజారా రామాలయం, ఇది మామూలు, అది మీరు చదువుకుంటే సరిపోయేది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇంపార్టెంట్ తల్లికోట యుద్ధం ఎప్పుడు జరిగింది ఏంటి అనేది ఖచ్చితంగా ఎగ్జామ్లో అడిగిండు. మళ్ళీ అడిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా కూడా ఇదే ఫ్రెండ్స్. దాన్ని తంగటి యుద్ధం అని, రక్కస తంగటి యుద్ధం అని, తల్లికోట యుద్ధం అని మరి మనం రకరకాలుగా పిలుస్తాం. ఇది ఏ ఇయర్లో జరిగిందంటే చాలా ఇంపార్టెంటు,
మరి ఢిల్లీ సుల్తాన్లు అనేటటువంటి విషయం అనమాట. ఢిల్లీ సుల్తాన్లకు వచ్చేసారు. ఇక్కడ ఢిల్లీ సుల్తాన్లు వచ్చి 1565లో ఇయర్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తా ఫ్రెండ్స్. ఢిల్లీ సుల్తానులు 1565లో ఒక యుద్ధాన్ని, అంటే దాన్నే రక్కస తంగడి అని, తర్వాత తల్లికోట యుద్ధం అని చెప్పడం జరుగుతుంది. మరి హరిహర మన రామరాయలను ఓడించి విజయనగర పట్టణాన్ని దోచుకొని సర్వనాశనం చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మరి ఇది మొత్తం కూడా శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి రాజ్యం మొత్తం కూడా ఢిల్లీ సుల్తాన్ల చేతుల్లోకి పోవడం జరిగింది. మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది తల్లికోట యుద్ధం ఎప్పుడంటే 1565. వెంటనే గుర్తు రావాలి. కొన్ని ఇయర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. రాణి రుద్రమదేవి కాలం ఎప్పుడు, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనా కాలం, రాణి రుద్రమదేవి యొక్క పరిపాలనా కాలం, తల్లికోట యుద్ధం ఎప్పుడు జరిగింది, కొన్ని మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇయర్స్ ఉంటాయి. వాటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్. మరి తల్లికోట యుద్ధం 1565 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే యూనిట్ డిజిట్లో ఉన్నటువంటి 5 గుర్తుపెట్టుకుంటే, లేదా 65 పూర్తిగా గుర్తుపెట్టుకోండి. తల్లికోట అంటే చూడండి, మన ఇంట్లో మన తల్లి వయసు 65 సంవత్సరాలను గుర్తుపెట్టుకోండి. మన మదర్ వయసు 65 అని గుర్తుపెట్టుకోండి. 65 స్వీట్ 65 అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మదర్ కాబట్టి. అట్లా కొంచెమన్నా గుర్తుంటుంది. లేదా యూనిట్ డిజిట్లో ఉన్న 5 గుర్తుపెట్టుకోవచ్చు. నేను ఎలా కూడా గుర్తుపెట్టుకోను. మన మదరు మన కిడ్స్ టైంలో మరి 5 వేలతో గోరు ముద్దలు తినిపించేది కాబట్టి 5 అనేది గుర్తుపెట్టుకున్నా కూడా మీకు కనీసం కొన్ని ఆప్షన్స్ని ఎలిమినేషన్ చేసేటటువంటి ప్రాసెస్లో మనం క్యాచ్ చేయొచ్చు. కాబట్టి 1565 చాలా ఇంపార్టెంట్, దాన్ని చదవండి ఫ్రెండ్స్. ఇక తర్వాత గోల్కొండ కుతుబ్ షాహీలు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. మరి గోల్కొండ కుతుబ్ షాహీలని మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్, గతంలో ఆర్డర్ కూడా అడగటం జరిగింది. ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. అసలు వీళ్ళ పేర్లు వింటేనే మ్యాథ్స్ వాళ్ళకి అసలు చాలా చికాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మ్యాథ్స్ వాళ్ళకి ఇలాంటి పేర్లు వినాలన్నా చేయాలన్నా కష్టం. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఎంత బోరో, మ్యాథ్స్ వాళ్ళకి సోషల్ అంటే కూడా కొన్ని చదవగలరు. కానీ ఇప్పుడు చూడండి, కులీ కుతుబ్ షా అని, జంషెడ్ కులీ కుతుబ్ షా అని, ఇబ్రహీం కుతుబ్ షా అని, మహమ్మద్ కులీ కుతుబ్ షా, మహమ్మద్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, అబుల్ హసన్ తానా షా, ఇట్లాంటివి చదివి వాటిలో ఉన్న మ్యాటర్ను గుర్తుపెట్టుకోవడం, మళ్ళీ ఆర్డర్లో చదవాలంటే ఇంకా కష్టం. మరి ఆర్డర్ అడిగిండు ఫ్రెండ్స్, డిఎస్సీలో అడిగినటువంటి బిట్టే. ఇక టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి అన్ని ఎగ్జామ్లో అయితే గతంలో చాలా అడిగిండు. ఇట్లా గుర్తుపెట్టుకోవాలంటే దీనికి ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్. జస్ట్ ఒక హాస్యంగా ఒక లాజిక్ ఉంది. నేనైతే అట్లా గ్రూప్స్ చదివేటప్పుడు అలానే గుర్తుపెట్టుకున్నా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫస్ట్ లెటర్స్తో గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ లెటర్లో కూ ఉంది కాబట్టి కూజా అని గుర్తుపెట్టుకున్నా. కూజా అంటేనేమో ఒక పేరులాగా అనమాట. సుజాలాగా కూజాలాగా పెట్టుకున్న కూజా. ఈ మామకు ఆలు నేర్పమ్మ అనేటటువంటి ఒక లాజిక్ ఉంది. యూట్యూబ్లో కూడా మీరు ఒకసారి సెర్చ్ చేస్తే చాలామంది ఈ లాజిక్ చెప్తారు. మీరు ఒకసారి సెర్చ్ చేయండి. కూజా ఈ మామకు ఆలు నేర్పమ్మ, లేదా కూజా ఈ మామకు అనే పదం గుర్తుపెట్టుకున్నా చాలు. కు అంటేనేమో కులీ కుతుబ్ షా, జా అంటేనేమో జంషెడ్ కులీ, ఈ మామకు ఈ అంటేనేమో ఇబ్రహీం కుతుబ్ షా, మామకు అంటేనో మా అంటేనో మహమ్మద్ కులీ కుతుబ్ షా, మళ్ళీ మామకులో మా వస్తుంది కాబట్టి మహమ్మద్ కుతుబ్ షా, మహమ్మకు కు ఉంది కాబట్టి కుతుబ్ షా, తర్వాత అబుల్ హసన్ తానా షా. సరే, ఏ రకంగానైనా మీరు ట్రై చేయండి. ఆర్డర్ కూడా ఇంపార్టెంటే. మరి వీటిల్లో ఎక్కువగా వేటి మీద ఎగ్జామినర్ ఫోకస్ చేస్తానంటే ఫస్ట్ నెంబర్ 1 కులీబ్ కుతుబ్ షా మీద ఖచ్చితంగా వెనుకొక బిరుదు ఉంటుంది, అది ఖచ్చితంగా చదవాల్సిందే. తర్వాత వీటిల్లో ఈ రాజులలో మేజర్గా మనం చదవాల్సింది ఎవరంటే ఇబ్రహీం కుతుబ్ షా పక్కా చదవాల్సిందే. ఎందుకంటే ఇబ్రహీం కుతుబ్ షా స్థానంలోనే మన తెలుగు కవులు చాలామంది ఆయన దగ్గర ఉన్నారనమాట. ఇంకెవ్వరి దగ్గర తెలుగు కవులు లేరు ఫ్రెండ్స్. అంత ఇంపార్టెంట్ ఇబ్రహీం కుతుబ్ షా. ఇక్కడ లాజిక్స్ ఉన్నాయి, ట్రిక్స్ ఉన్నాయి, మీకు ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇబ్రహీం కుతుబ్ షా కూడా చదవాల్సింది. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ మహమ్మద్ కులీ కుతుబ్ షా కూడా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చదవాలి. ఇక చివరిలో అబుల్ హసన్ తానా షా. మరి ఇక్కడ ఈ తానా షా గురించి కూడా చదవాలి. ఇవన్నీ మీకు కంటిన్యూషన్లో చెప్తా ఫ్రెండ్స్, చాలా ఈజీగా చెప్తా. చూడండి ఇక్కడ ఆ టేబుల్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ కంటిన్యూషన్లో ఇక్కడ ఏమీ లేదు. శ్రీకృష్ణదేవరాయలు కొంచెం ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయల గురించి కొంచెం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక చిన్న ఇంపార్టెంట్ బిట్ ఉంది, అది చూద్దాం. ఆముక్త మాలిద అనేటటువంటిది చాలా ఇంతకుముందు మనం అది మిస్ చేసాం ఫ్రెండ్స్. అది మిస్ చేసి డైరెక్ట్గా గోల్కొండ కుతుబ్ షా దగ్గరకు వచ్చాము. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల గురించి కొంచెం ఉంది ఫ్రెండ్స్, అది చూడలేదు. ఇప్పుడు అది కంప్లీట్ చేద్దాము, మీరు దాన్ని కవర్ చేసుకోండి. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా తెలుగు సాహిత్యంలో మరి ఫేమస్ కవి మనందరికీ తెలుసు. ఆండాల్
లేదా అండాల్ అనేటటువంటి ఆండాల్, జనరల్గా కరెక్ట్ పదం ఆండాల్ అనేటటువంటి తమిళ భక్త కవిత్రి జీవితం ఆధారంగా ఆముక్తమాల్యద అనేటటువంటి గ్రంథాన్ని రాసింది శ్రీకృష్ణదేవరాయలు. దీనికి పెద్దగా కోడేం అవసరం లేదు. ఇక శ్రీకృష్ణదేవరాయలలో ఉన్నటువంటి అష్టదిగ్గజాలు అంటే 8 మంది కవులు ఫ్రెండ్స్. అష్టదిగ్గజాలు గుర్తుపెట్టుకోండి, 8 మంది కవులు. ఎవరెవరు మనందరూ తెలుసు. అల్లసాని పెద్దన, దూజటి, తెనాలి రామకృష్ణుడు, ముక్కు తిమ్మన, ఏన నంది తిమ్మన అని కూడా అంటారు, పింగళి సోరణ, రామరాజ భూషణుడు, తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మాదయ్య గారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, అయినవారు కానివారు అనేటటువంటి బిట్స్ అడుగుతారు కాబట్టి వీటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ తెలిసినటువంటి మన కవులే ఫ్రెండ్స్. ఇవన్నీ మనం చదువుతున్నాం కాబట్టి ఒకసారి ఒక లుక్ వేయండి, చాలా ఇంపార్టెంట్. ఇది శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి. ఇక శ్రీకృష్ణదేవరాయల తర్వాత మరి బహుమని సుల్తాన్లు ఫ్రెండ్స్. బహుమని సుల్తాన్లు రావడం జరిగింది. ఈ బహుమని సుల్తాన్లు వాళ్ళే తల్లికోట యుద్ధం జరిగింది. తల్లికోట యుద్ధం 1565. అక్కడ నుంచి ఈ కుతుబ్ షాహీ ఇవన్నీ నేను చెప్పా ఫ్రెండ్స్. అది కొంచెం మిస్ అయింది, అది కొంచెం గమనించుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం మరి ఈ బహుమని సుల్తాన్లకు సంబంధించి వీళ్ళందరి గురించి మనం చదవటం అంత ఇంపార్టెంట్ కాదులే, కానీ ఇబ్రహీం కుతుబ్ షా మాత్రం ఖచ్చితంగా చదవాలి. టెక్స్ట్ బుక్లో కూడా దాని మీద ఎక్కువ బిట్స్ మరి ఇవ్వటం జరిగింది, చాలా ఇంపార్టెంట్. ఇబ్రహీం కుతుబ్ షా, దీని ఒక ట్రిక్ చెప్తా ఫ్రెండ్స్ ఎలా అనేది. ఇబ్రహీం కుతుబ్ షా ఎక్కువగా ఆయన ఏం చేశాడంటే మన తెలుగు బ్రాహ్మణులను, దేవాలయాలను ఎక్కువగా ఆదరించడం జరిగింది. అంటే బ్రాహ్మణులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. బ్రాహ్మణులు అనగానే ఆటోమేటిక్గా మన తెలుగు కవులను కూడా తన దగ్గర ఉంచుకోవడం జరిగింది. ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, ఇబ్రహీంలో ఈ తర్వాత బ్రాహీం అని ఉంది, అంటే బ్రాహ్మణులు అని గుర్తుపెట్టుకున్నాను నేను. ఇబ్రహీంలోనే సెకండ్ థర్డ్ లెటర్లు తీసుకుంటే ఫ్రెండ్స్ బ్రాహ్మణులు అనే పదం గుర్తుపెట్టుకున్నా. బ్రాహ్మణులు అనగానే నాకు ఆటోమేటిక్గా తెలుగు కవులందరూ గుర్తొస్తారు. ఇక తెలుగు కవులని పోషించినటువంటి మరి బహుమని రాజులు ఎవరెవరు అంటే, బహుమని రాజు ఎవరంటే సుల్తానా ఇబ్రహీం కుతుబ్ షా అని గుర్తుపెట్టుకున్నా. ఇబ్రహీం అనగులోనే బ్రాహ్మణులు అనేటటువంటి పదం అందులోనే ఉందిగా ఫ్రెండ్స్. అందులోనే ఉంది కాబట్టి ఈజీగా నాకు బ్రాహ్మణులు, తెలుగు కవులు అనే విషయం మొత్తం నాకు నోట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక ట్రిక్ లాగా. మరి ఆ తెలుగు కవులు ఎవరెవరంటే సింగరాచార్యులు, అద్దంకి గంగాధరుడు, తర్వాత కందుకూరు రుద్రకవి, పొనగంటి తెలగనాచార్యులు లేదా పొనగంటి తెలగనాచార్యులు, వీళ్ళందరూ కూడా ఇబ్రహీం కుతుబ్ షా మరి తన ఎక్కువగా పోషణ లభించడం జరిగిందంటే వాళ్ళని ఎక్కువగా పోషించడం జరిగింది. తెలుగు కవుల్ని పోషించినటువంటి ఏకైక బహుమని సుల్తాన్ ఎవరంటే ఇబ్రహీం కుతుబ్ షా. ఇది గుర్తుకు రాని సందర్భంలో మీరు 2 లెటర్ సెకండ్ థర్డ్ లెటర్ ఫ్రెండ్స్. బ్రాహి అంటేనే బ్రాహ్మణులను గుర్తుపెట్టుకుని, బ్రాహ్మణులు అనుకుని మన తెలుగు వాళ్ళందరూ గుర్తొస్తారు. అద్దంకి గంగాధరుడు, కందుకూరు రుద్రకవి, పొనగంటి తెలగనాచార్యులు, ఇబ్రహీం కుతుబ్ షా. ఇవి మీరు వీటికేమీ లాజిక్స్ ఏమి అవసరం లేదు, జనరల్గా చదువుకుంటే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూద్దాం. తర్వాత ఇబ్రహీం కుతుబ్ షాకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. మరి ఆయనకు ఒక అవార్డు, ఒక బిరుదు కూడా ఇవ్వటం జరిగింది. ఆ బిరుదు పేరు ఏంటంటే మల్కిబ రాముడు అనేటటువంటి మరి బిరుదుతో ప్రశంసించారు. చాలా ఇంపార్టెంట్. ఎందుకు మల్కిబ రాముడు అనేటటువంటి పేరుతో మరి అందరూ ప్రశంసించారు అంటే తెలుగు కవుల్ని మంచిగా పోషించడం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మల్కిబ రాముడు అనగానే మీరు బ్రాహ్మణులు అనే పదం గుర్తుపెట్టుకు. మల్కిబ రాముడు, మల్కిబ అంటేనేమో నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే మల్కిబ అంటేనేమో ములికి అని గుర్తుపెట్టుకున్నాను. ములికి మన తెలుగు కవులు ఉన్నారుగా ఫ్రెండ్స్, అద్దంకి అని, పొన్నగంటి అని, కందుకూరు రుద్రకవి అని, వీళ్ళందరూ కవులు ఏం చేస్తారు? ములికితో అంటే పెన్నుతో మరి పద్యాలు రాయటం ఇవన్నీ రాస్తూ ఉంటారుగా ఫ్రెండ్స్. మల్కిబ రాముడు అంటేనేమో ములికితో రాసేటటువంటి మన తెలుగు వాళ్ళు అనగానే బ్రాహ్మణులు, అద్దంకి వీళ్ళందరూ గుర్తొస్తారు కాబట్టి ఆటోమేటిక్గా ఇబ్రహీంలో బ్రాహ్మణులు అనే పదం వస్తుంది కాబట్టి అట్లా ఒకదానికొకటి లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. మల్కిబ రాముడు అనగానే మీకు ఇబ్రహీం అనేటటువంటి పదం మీకు గుర్తొస్తే ఇక అన్నీ వచ్చేసినట్లే ఫ్రెండ్స్. మిగతా కవులు వస్తారు. ఈ మరి మల్కిబ రాముడు అనే పదం కూడా మనకు నోట్ అవుతుంది ఫ్రెండ్స్. సో కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. టైం అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా కొంచెం ఫాస్ట్గా లాగిస్తున్నా. ఇబ్రహీంకి సంబంధించి ఇబ్రహీం కుతుబ్ షాకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయో నెక్స్ట్ కంటిన్యూషన్లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూడండి కదా, ఇబ్రహీం కుతుబ్ షా ఏం చేశాడంటే మరి మన తెలుగు వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు కాబట్టి ఇక మొత్తం మన తెలుగుకి సంబంధించి హైదరాబాద్లో ఫేమస్ అనమాట. ఇక్కడ చూడండి, ఇబ్రహీం కుతుబ్ షా ఏం చేసిందంటే 1562లో హుస్సేన్ సాగర్ చెరువు, ఇయర్ అయితే అంత ఇంపార్టెంట్ కాదు కానీ హుస్సేన్ సాగర్ని
మరి హైదరాబాద్లో ఆ సాగర్ చెరువుని నిర్మించడం జరిగింది. దానికి మంచి డిజైన్ ఇవ్వటం జరిగింది. తర్వాత ఇంకా నెక్స్ట్ ఇందులో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు గుర్తుపెట్టుకోండి, కృత్రిమ చెరువు ఇవన్నీ అని. తర్వాత ఇవన్నీ మీరు చదువుకోండి ఫ్రెండ్స్. జనరల్గా మీరు హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్మించింది ఎవరంటే ఫ్రెండ్స్, ఇబ్రహీం కుమారుడు అయినటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇక మహమ్మద్ కులీ కుతుబ్ షా అనగానే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, చార్మినార్ ఇవన్నీ కూడా అన్నీ వచ్చేస్తే మీకు చెప్తాను నేను మహమ్మద్ కులీ కుతుబ్ షా గురించి. ఇది ఇబ్రహీం కుతుబ్ షాకి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, బ్రాహ్మణులు మన తెలుగు వాళ్ళని ఆదర్శించి మన తెలుగు వాళ్ళకి మంచిగా పోషణ ఇవ్వటం జరిగింది. అందుకని మల్కి రాముడు అంటేనే ములికీలతో రాస్తారు, బ్రాహ్మణులు కవులు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక అంతే, దానికి అంతకంటే ఎక్కువ దానికి మరి టైం కూడా వేస్ట్ చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. మరి హైదరాబాద్ నగరానికి చాలా ఇంపార్టెంట్ బిట్, చాలా ఇంపార్టెంట్కి సంబంధించిన బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, హైదరాబాద్ నగరానికి అసలు మెయిన్ మరి దానికి ఇంజనీరు అంటే వాస్తుశిల్పి ఎవరు అంటే మీర్ మోమిన్ అస్త్రాబాది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు. మీర్ మోమిన్ అస్త్రాబాది అనేటటువంటి వాస్తుశిల్పి మీద బిట్టు రాకుండా అయితే ఉండదు. హైదరాబాద్ రూపురేఖల్ని, హైదరాబాద్ని ఏ విధంగా నిర్మించాలి, ఎలా డెవలప్ చేయాలి అనేటటువంటి ఒక ప్లాన్తో మరి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మీర్ మోమిన్ అస్త్రాబాది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మరి, మీర్ మోమిన్ అస్త్రాబాది అంటేనేమో అస్త్రా చివరిలో బాది అనే పదం గుర్తుపెట్టుకోండి. బాది అంటే అందరినీ బాది అని గుర్తుపెట్టుకోండి, అందరినీ బాది ఒక ప్లాన్ గీసాడని గుర్తుపెట్టుకోండి. మీర్ మోమిన్ అస్త్రా, మీర్ అంటే మోర్ అంటే ఎక్కువ మందిని, మోమిన్ అస్త్రాబాద్ అందరినీ, అస్త్రాబాది అందరినీ బాది ఒక మరి హైదరాబాద్కి ఒక లుక్ని తీసుకొచ్చాడు అనేటటువంటి విషయంగా మనం హాస్యంగా గుర్తుపెట్టుకొని సరిపోయింది. ఇక మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇవన్నీ మనకు తెలుసుగా ఫ్రెండ్స్, ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చదువుతూ ఉన్నాం. కుతుబ్ షా ఏంటి, మక్కా మసీదు, జామా మసీదు, ఇవన్నీ కూడా మహమ్మద్ కులీ కుతుబ్ షా. తర్వాత ఇంక ఇవన్నీ చూడండి, ఇవన్నీ మనకు జనరల్గా తెలిసినటువంటివే కాబట్టి ఇవన్నీ మీరు జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్. మహమ్మద్ కులీ కుతుబ్ షాకి సంబంధించి ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, ఇవంతా జనరల్గా ఉంటే మీరు జనరల్గా ఉండేవి కాబట్టి మీరు చదువుకోండి సరిపోతుంది. కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని నేను కొంచెం మీకు స్టెచ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒకటి ఇంపార్టెంట్ ఒక బిట్ ఉంది. ఇక చివరి వాడు అబుల్ హసన్ తానీషా. అబుల్ హసన్ తానీషాకి సంబంధించి ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు, ఈయన కంచర్ల గోపనను మరి మంచిగా ఆదరించి, ఇప్పుడు చూడండి ఇక్కడ పాల్వంచకు మరి ఎంఆర్ఓ కంటేనేమో ఆ రోజు మరి డీటీ అంటే డిప్యూటీ తహసీల్దార్గా నియమించడం జరిగింది. మరి ఈ కంచర్ల గోపనకు సంబంధించి స్టోరీ అంతా మనందరికీ తెలుసు, అదంతా మీరు చదువుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అక్కడ ఉన్నటువంటి ఆ డబ్బులు ఆ బంగారంతో మరి భద్రాచలంలో శ్రీరాముడు దేవాలయాన్ని నిర్మించాడని వెంటనే మరి అతను ఏం చేసిందంటే ఫ్రెండ్స్, ఎవరు చివరి వ్యక్తి హసన్ తానాషా మన పాలవంచ మరి డిప్యూటీ కంచర్ల గోపన్నను మరి నిర్బంధించటం, తర్వాత విషయం తెలుసుకొని మళ్ళీ మన నిర్బంధం నుంచి విముక్తి కలిగించడం, ఇదంతా మనకి జనరల్గా స్టోరీ ఉంటుంది, మీరు జనరల్గా చదువుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. దాని మీద బిట్స్ ఏమైతే ఏం అడగడు కాబట్టి సో కంటిన్యూషన్లో మనం వెళ్దాం ఫ్రెండ్స్. తర్వాత చూద్దాం. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా ఇక మొఘలు రావటం జరిగింది. మరి ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో సుసంపన్నమైనటువంటి ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని మొఘలు కన్నేశారు. చివరికి ఔరంగజేబు నాయకత్వంలో 1683 సంవత్సరంలో గోల్కొండ కోటను కూడా ఆక్రమించడం జరిగింది. ఇక్కడ నుంచి మొఘల్ యొక్క పరిపాలన రావటం జరిగింది ఫ్రెండ్స్. సో దీని మీద బిట్స్ రావటం జరిగింది అంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా మన తెలుగు కవులు ఉన్నారు కాబట్టి ఇబ్రహీం కుతుబ్ షా మీదనే బిట్స్ అడిగేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని మీద మీరు ఒక లుక్ వేయండి ఫ్రెండ్స్. దాని మీద ఖచ్చితంగా బిట్ అడిగే సందర్భం ఉంది కాబట్టి మంచిగా చదువుకోండి, మిగతావి కూడా జనరల్గా చదవండి. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మరి మొఘలులో రావటం జరిగింది, వారి గురించి కంటిన్యూషన్లో చూద్దాం. మొఘల్ సామ్రాజ్యం. ఇక ఈ మొఘల్ సామ్రాజ్యం మీద మొఘల్ సామ్రాజ్యం అనగానే ఫ్రెండ్స్ మనకు బాబర్ నుంచి మొదలవుతుంది అనే విషయం మనందరికీ తెలుసు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ బాబర్, తర్వాత హుమాయూన్. దీనికి సంబంధించి ఒక చిన్న హాస్యంగా ఒక ట్రిక్ ఉంటుంది ఫ్రెండ్స్, వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోవడానికి మనందరికీ తెలుసు. మరి భజన అనేటటువంటి పదం మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, దీన్ని గుర్తుపెట్టుకోండి. మొఘల్ని ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడం మనకు జనరల్గా అందరికీ తెలిసినటువంటి ట్రిక్కే ఫ్రెండ్స్. ఇది భజన అనేటటువంటి పదం, ఈ మధ్యలో ఎస్ అనేటటువంటి ఒక వర్డ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే బాబర్ అని, హుమాయూన్ అని, అక్బర్ అని, జహంగీర్ అని ఇట్లా అందరినీ ఒక వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవడానికి లాజిక్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఆగండి.
మరి దీన్ని మనం మరి వరుసగా ఒక ఆర్డర్లో మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఫస్ట్ బాబర్. మరి మొఘల సామ్రాజ్యానికి సంబంధించి బాబర్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మొట్టమొదటి మొఘల సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే, రాజ్యస్థాపన చేసిన వ్యక్తి ఎవరు అంటే బాబర్. ఎందుకంటే భజన అనేటటువంటి ఆ కోడ్లో, ఆ ట్రిక్లో ఫ్రెండ్స్ భజన అనేటటువంటి నోట్ చేసుకోండి. ఫస్ట్ వ్యక్తి భజన కాబట్టి బాబర్ అనే పదం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత హెచ్ అనే పదం ఉంటుంది కాబట్టి హుమాయూన్. హుమాయూన్కి సంబంధించి కూడా ఏముండదు ఫ్రెండ్స్, జనరల్గా మీరు చదువుకుంటే సరిపోతుంది. ఒక ఆర్డర్ మీకు చెప్పేసాను నేను, దాన్ని బట్టి మీరు చదవండి. బాబర్ మీద పెద్దగా బిట్స్ అయితే రావు, హుమాయూన్ మీద కూడా చాలా తక్కువ, కానీ అక్బర్ మీద మాత్రం కన్ఫామ్గా బిట్ అడిగేటటువంటి సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అక్బర్ని మాత్రం పర్ఫెక్ట్గా చదవండి ఫ్రెండ్స్. ఎందుకంటే అక్బరు తన పాలనా కాలంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలను చేయడం జరిగింది. అవన్నీ మీకు ఒక లాజిక్స్తో చెప్తాను నేను. అక్బర్ మాత్రం పక్కాగా మీరు చదవాలి ఫ్రెండ్స్. ఇక షాజహాన్ అని, జహాంగీర్ అని, ఔరంగజేబ్ అని ఇవన్నీ ఉంటాయి. వీటి గురించి ఒక్కొక్కరు గురించి మనం నీట్గా కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ బాబర్కి సంబంధించి ఇందులో పెద్దగా అయితే టెక్స్ట్ బుక్లు అయితే ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్. చూద్దాం, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా చూద్దాం. ఇక్కడ కూడా ఏమీ లేదు. జనరల్గా కొంచెం ఫాస్ట్గా ఫార్వర్డ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏమి ఉండదు. కొంచెం ఇంపార్టెంట్ బిట్స్ ఏమైనా ఉంటే చూద్దాం. మీరు ఏమైనా జనరల్గా ఉన్న బిట్స్ని మీరు చూడండి. ఇక్కడ కూడా ఏమీ లేదు ఫ్రెండ్స్. ఈ పేజీలో కూడా ఏమీ లేదు. ఇంకా అక్బర్కి సంబంధించి ఉంటుంది. అక్బర్ ఏంటంటే, అక్బరు చాలా రకాలైనటువంటి మరి పనులు చేయడం జరిగింది కాబట్టి చాలా ఫేమస్గా. అక్బర్ యొక్క ఆర్థిక మంత్రి ఒక ఆయన ఉంటాడు, తోడర్మల్ అని. అది మీ అందరికీ తెలుసు. తోడర్మల్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు ఫ్రెండ్స్. చూడండి, అక్బర్ యొక్క ఆర్థిక మంత్రి ఎవరంటే తోడర్మల్. అది ఆర్థికాలో దా అనే పదం వస్తుంది కాబట్టి తోడర్లో తా అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పెద్ద కష్టమైంది ఏం కాదుగా. తర్వాత అక్బర్కి సంబంధించి ఒక 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి నేను చూపిస్తాను. గతంలో చాలాసార్లు అడిగాడు, చూద్దాం. అవి మనం గుర్తుపెట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. అక్బర్కి సంబంధించి అక్బర్ యొక్క మరి విధానాలు ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్ చూద్దాం. అక్బర్ ప్రవేశపెట్టినటువంటి విధానాలన్నీ కూడా అక్బర్ మిత్రుడైనటువంటి, ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే ఉంది, చాలా ఇంపార్టెంట్. అక్బర్ మిత్రుడైనటువంటి ఆస్థాన సభ్యుడు ఎవరంటే అబుల్ ఫజల్. అబుల్ ఫజల్ రాసినటువంటి ఒక పుస్తకం ఫ్రెండ్స్ అక్బర్ నామా. అందులోనే ఉందిగా ఫ్రెండ్స్, అబుల్ ఫజల్ అక్బర్ నామా. నామా అంటే మరి నామం అనేటటువంటి పేర్లాగా గుర్తుపెట్టుకోండి. అబుల్ ఫజల్ అక్బర్ నామా అనేటటువంటి పుస్తకంలో ఇవన్నీ రాయటం జరిగిందని క్లియర్గా మనకి ఇచ్చాడు ఫ్రెండ్స్. తర్వాత అది జనరల్గా ఒక స్టోరీ ఉంటుంది. అది జనరల్గా స్టోరీ అంతా చదువుకుంటే ఆ బుక్ను మాత్రం అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ సుల్హీ కుల్ అంటే ప్రపంచ శాంతి అనేటటువంటి పదాన్ని కూడా మరి అక్బర్ తీసుకురావడం జరిగింది. అది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అక్బర్కి సంబంధించి ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఎందుకంటే ఉన్న మరి మొఘల రాజులలో అక్బర్కి సంబంధించి చాలా విశిష్టత ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చదవండి ఫ్రెండ్స్. కొంచెం ఏమన్నా ఇంకా ఇంపార్టెంట్ ఏముందంటే సుల్హీ కుల్ అనేటటువంటి పదం కూడా మీరు కొంచెం దాని గురించి చదవండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, చాలాసార్లు అడిగిన బిట్టు ఇబాదత్ ఖానా. ఇది చాలా ఇంపార్టెంట్, ఇబాదత్ ఖానా. ఎందుకంటే చూడండి, చాలా ఫేమస్ ఇది. ఇబాదత్ ఖానా అనేది ఏంటంటే వివిధ మత పెద్దలతో చర్చలు జరుపుకోవడానికి తను కట్టించుకున్నటువంటి ఒక ఫామ్ హౌస్ లాగా అనమాట. ఇప్పట్లో ఫామ్ హౌజులు కట్టించుకుంటున్నారు కదా ఫ్రెండ్స్. ఆ విధంగా అక్బర్ ఆ రోజుల్లో మరి వివిధ రకాలైనటువంటి మత పెద్దలతో చర్చలు జరుపుకోవడానికి ఇబాదత్ ఖానా అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మరి? ఇబాదత్ ఖానా అంటే ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, ఖానా అంటే అన్నం అని గుర్తుపెట్టుకోండి. అక్బరు వాళ్ళందరితో మంచిగా భోజనం చేయడానికి అన్నది గుర్తుపెట్టుకోండి, అక్బర్ అని గుర్తుపెట్టుకోండి. అక్బర్ అట్లా గుర్తుపెట్టుకుంటే ఇది బాబర్ కాదు ఫ్రెండ్స్, అక్బర్ అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అది. తర్వాత కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇక రైట్ సైడ్లో చూస్తే ఏమీ లేదు, కానీ ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి బిట్ ఇప్పుడు కన్ఫామ్గా ఇవ్వాల్సిందే. చాలా ఇంపార్టెంట్ సర్దార్ సర్వాయి పాపన్న. ఎందుకంటే వీరు మన వరంగల్కి చెందినటువంటి వాళ్ళు అనమాట. వరంగల్కి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ఆ రోజుల్లోనే మొఘల్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం అడుగుతాడు. మొఘలుల యొక్క పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మన తెలంగాణకు సంబంధించిన వరంగల్ జిల్లా మరి వీరులు ఎవరు అన్నాడు అనుకోండి, సర్దార్ సర్వాయి పాపన్న అని గుర్తుపెట్టుకోండి. సర్దార్ సర్వాయి పాపన్న. వీళ్ళిద్దరు ఏ జిల్లా అంటే వరంగల్ జిల్లా అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే సర్వాయి అనే పదంలో వా అనే పదం వస్తుందిగా ఫ్రెండ్స్. సర్వాయిలో వా వస్తుంది కాబట్టి వరంగల్ నేను అలా గుర్తుపెట్టుకుని మీరు కూడా అలానే గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్.
ఇక వీళ్ళు మొఘలుల యొక్క పాలనకు వ్యతిరేకంగా పోరాడి వాళ్ళ మీద అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేసి ఆ స్టోరీ అంతా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు చదువుకోండి. చాలా రకాలైనటువంటి ఒక గెరిల్లా లాంటి యుద్ధం కూడా వాళ్ళ మీద చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇందులో మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే అక్బర్కి సంబంధించి ఇబాదత్ ఖానా అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇబాదత్ ఖానా దాని నేను ఇంకా ఆ రోజుల్లో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందేమో అని అనిపించి ఇబాదత్ ఖానా అంటే ఒకవేళ కొన్ని సందర్భాల్లో బాబరా అనేటటువంటి డౌట్ రాకుండా ఉండడానికి నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే అక్బర్లో ఫస్ట్ లెటర్ ఆ ఉంది, ఇబాదత్ ఖానాలో ఫస్ట్ లెటర్ ఈ ఉంది ఫ్రెండ్స్. కంటిన్యూషన్ ఇవే ఉంటాయి ఆ ఈ కాబట్టి ఇలా గుర్తుపెట్టుకున్నాను, అక్బరు ఇబాదత్ ఖాన్. అట్లా ఏదో మన ప్రయత్నం ఫ్రెండ్స్, బిట్టుపోకుండా ఉండడానికి మన ప్రయత్నం, కన్ఫ్యూజ్ పోవడానికి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, కంటిన్యూషన్లో మరి చివరకు ఇదంతా జనరల్గా ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళంతా కూడా వాళ్ళ తర్వాత హైదరాబాద్లో అసఫ్ జాహీలు రావడం జరిగింది. దీని మీద బిట్టు ఖచ్చితంగా రావాల్సిందే ఫ్రెండ్స్. హైదరాబాద్లో అసఫ్ జాహీలు ఎంతమంది అంటే 7 మెంబర్స్ ఫ్రెండ్స్. 7వ వ్యక్తి ఎవరంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మరి మీరు చూసినట్లయితే గతంలో ఎన్నో రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానివ్వండి, టెట్ టీఆర్టీలో కానివ్వండి, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మీద బిట్ రావడం జరుగుతుంది. ఒకవేళ అది మిస్ అయిందంటే మాత్రం నాకు తెలిసి మీర్ మహబూబ్ అలీ ఖాన్ మీద ఖచ్చితంగా బిట్ వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం అడిగితే మాత్రం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అంతే, మిస్ అయితే మాత్రం మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఇక్కడ కూడా మిస్ అయింది అనుకోండి, మొట్టమొదటి నిజాం ఎవరంటే నిజాం ఉల్ ముల్క్ అని గుర్తుపెట్టుకోండి. నిజాం ఉల్ ముల్క్. ఉల్ ముల్క్ అంటే ముల్కీ అని పదం, ఫస్ట్ ముల్కీ నియమాలు వచ్చినాయి కదా ఫ్రెండ్స్, మన అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం ముల్కీ నిబంధనలు అని గుర్తుపెట్టుకుంటే ముల్కీ అనేటటువంటి పదం ఫస్ట్ దాన్ని గుర్తుపెట్టుకోండి, నిజాం ఉల్ ముల్క్. మరి దీని గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నిజాం ఉల్ ముల్క్ ఫస్ట్ వ్యక్తి. ఈ మరి అసఫ్ జాహీల యొక్క మరి సామ్రాజ్యాన్ని, ఆ రాజ్యాన్ని పాలించినటువంటి మొదటి వ్యక్తి నిజాం ఉల్ ముల్క్. ఈయన మొదటి నిజాం. రెండవ ఆయన నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్, నిజాం అలీ ఖాన్, సికిందర్ జా, తర్వాత నాజిర్ ఉద్ దౌలా, తర్వాత అఫ్జల్ ఉద్ దౌలా, మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఈయన 6వ వ్యక్తి. ప్రత్యేకంగా చూడండి, చాలా ఇంపార్టెంట్. రేపు డైరెక్ట్గా బిట్ అడిగేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అసఫ్ జాహీల కాలంలో 6వ వ్యక్తి 7వ వ్యక్తి ఎవరు? 6వ వ్యక్తి మీర్ మహబూబ్ అలీ ఖాన్, 7వ వ్యక్తి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కొన్ని లాజిక్స్ ఉన్నాయి, నేను చెప్తా ఫ్రెండ్స్. మీర్ మహబూబ్ అలీ ఖాన్కి మనకి జనరల్గా మన కమెడియన్ మన అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, అలీని గుర్తుపెట్టుకుంటే దానికి సంబంధించినటువంటి అన్ని ఆన్సర్స్ వచ్చేస్తాయి. నేను చెప్తా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అవన్నీ కూడా కంటిన్యూషన్లో చూద్దాం. ఇక్కడ రైట్ సైడ్లో చూద్దాం ఫ్రెండ్స్. రైట్ సైడ్లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం గురించి ఇచ్చాడు. సరే చూద్దాం. తర్వాత ఇదే పేజీలో చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఇక్కడ జూమ్ చేస్తున్నాను, చాలా ఇంపార్టెంట్. ఇక్కడే ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్. మరి అందులో ఒకరు దక్కన్ సామంత్రి అయినటువంటి చిన్ కులిచ్ ఖాన్ అనమాట. ఇతరనే ఏమంటారంటే నిజాం ఉల్ ముల్క్ అని కూడా అంటారు. మొట్టమొదటి నిజాం ఎవరంటే నిజాం ఉల్ ముల్క్. ముల్క్ అనే పదం గుర్తుపెట్టుకోండి, ముల్కీ అనే పదం, ముల్కీ నిబంధనలు అనే పదం, ముల్కీ నియమాలను గుర్తుపెట్టుకోండి. ఈ నిజాం ఉల్ ముల్క్ మొదటి మరి రాజు, ఇతన్ని ఏమంటారంటే చిన్ కులిచ్ ఖాన్ అని అంటారు. చిన్ కులిచ్ ఖాన్ అని గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని హాస్యంగా ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్? చాలా ఈజీగా లాస్ట్ పదాలతోనూ మనం లింక్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఖాన్ ఉంది, ఇక్కడ ఏమో ముల్క్ ఉందని ఫ్రెండ్స్. అట్లా ఎందుకంటే అడిగేనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ క్రింది మరి నిజాం రాజుల్లో చిన్ కులిచ్ ఖాన్ అనేటటువంటి ఆ బిరుదు ఎవరికి ఉందంటే రేపు నిజాం ఉల్ ముల్క్ను గుర్తుపెట్టుకోవడానికి ముల్కీ ఖాను అంటే అన్నం తినటం, ఖాన్ అంటే ఖానాలాగా గుర్తుపెట్టుకొని, ముల్క్ అంటే ముల్కీలాగా గుర్తుపెట్టుకోండి. అట్లా ఏదో ఒక రకంగా మనం దాన్ని ఇమాజినరీ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మరి ఏ సంవత్సరంలో 1724 చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ రాష్ట్రంలో అసఫ్ జాహీ వంశపాలన మరి స్థాపించడం జరిగింది 1724 ఫ్రెండ్స్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ చూడండి, ముల్క్ అనే పదాన్ని మనం ముల్కీగా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ ముల్కీని మనం 24 అవర్స్ ఫ్రెండ్స్, 24 అవర్స్ మనం ముల్కీతో రాస్తూనే ఉంటామని గుర్తుపెట్టుకోండి. ఏదో హాస్యంగా ఫ్రెండ్స్. ఎప్పుడు మరి హైదరాబాద్ రాష్ట్రంలో మరి అక్కడ ఏ సంవత్సరంలో స్థాపించడం జరిగింది అంటే
ఫస్ట్ ముల్కీ అనే పదం గుర్తుపెట్టుకుంటే 24 అవర్స్ మనం లేదా 24 అవర్స్ వాళ్ళందరూ కష్టపడతారని గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్లా గుర్తుపెట్టుకున్నా 24ని గుర్తుపెట్టుకుంటే 1724 అనేటటువంటి ఇయర్ మనకు గుర్తొస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నిజాం ఉల్ ముల్క్ 24 సంవత్సరాల పాటు పరిపాలించడం జరిగింది. అక్కడ కూడా చూడండి ముల్క్ అంటే ముల్కి 24 అవర్స్ అని గుర్తుపెట్టుకుంటే ఆ ఇయర్స్ అనేటటువంటి పదం మనకి ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇందులో మరి కొంతమంది రాజులకు మరి నిజాము బిరుదుని ఇవ్వటం జరిగింది, కొంతమందికి ఆ బిరుదుని ఇవ్వలేదు. ఎవరెవరికి ఆ బిరుదుని ఇవ్వలేదు, ఒకరు నాజర్ జంగ్, రెండోది ముజఫర్ జంగ్, మూడో ఆయన సలాబాద్ జంగ్ అనేటటువంటి ముగ్గురికి ఈ నిజాం అనేటటువంటి బిరుదుని ఇవ్వలేదు. అడుగుతారు ఎగ్జామ్లో ఏమని అడుగుతారంటే నిజాం బిరుదు ఇవ్వనటువంటి రాజులు ఎవరు ఇచ్చింది మరి అట్లా ఇవ్వచ్చు. సో మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. ఎట్లా అంటే ఏమో నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్ అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నాజర్, ముజఫర్, సలాబత్ అట్లా గుర్తుపెట్టుకోండి. సరే వాటిని ఏదో ఒక రకంగా మీరు మరి మీకు ఏ విధంగానైతే గుర్తుండే విధంగా ఉంటుందో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ ముగ్గురు కూడా ఇంపార్టెంటే. తర్వాత కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మరి నిజాం రాజులకు సంబంధించి ఇవన్నీ జనరల్గా మీరు చదువుకుంటే వస్తాయి ఫ్రెండ్స్. మరి చూద్దాం 6వ నిజాము గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. మీర్ మహబూబ్ అలీ ఖాన్. మనం కమెడియన్ ఆలీని గుర్తుపెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీర్ మహబూబ్ అలీ ఖాన్ అనగానే మీకు ఇక్కడ చూడండి కొంచెం మరి ఇక్కడ చూడండి అసిఫియా గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది. విక్టోరియా స్మారక అనాథశాలని స్థాపించడం జరిగింది. తర్వాత ఇంపార్టెంట్ చూడండి మహబూబియా బాలికల పాఠశాలను అతని కాలంలోనే నిర్మించడం జరిగింది. అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ 1908లో హైదరాబాద్లో మూసి వరదలు వస్తే మరి వాళ్ళందరికీ హెల్ప్ చేయడం జరిగింది. ఎవరంటే మన కమెడియన్ హాలి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎట్లా వీటినన్నింటినీ లింక్ ఎలా చేయాలంటే కమెడియన్ ఆలీతో మనం లింక్ చేసుకుంటే ఫ్రెండ్స్ చూడండి అసిఫియా గ్రంథాలయం అంటే ఆలీ ఎక్కువ టైం గ్రంథాలయంలో గడుపుతాడని అనుకోండి. తర్వాత స్మారక అనాథశాల అంటే ఏమో మరి ఒకనొకప్పుడు ఆలీ ఒక అనాథ అని గుర్తుపెట్టుకోండి. మరి ఆలీ బాలికల పాఠశాలను ఎక్కువగా స్థాపించారని గుర్తుపెట్టుకోండి. ఆలీతో వీటిని లింక్ చేసుకుంటే మరి అదేవిధంగా 1908వ సంవత్సరంలో మూసీ వరదలు రావటం వల్ల నదిలో వరదలు రావటం వల్ల వాళ్ళందరికీ హెల్ప్ చేయడం జరిగింది. మూసీ నది వరదల్లో ఇవందరిని మన కమెడియన్ ఆలీతో గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ ఈ 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ గురించి చాలా ఈజీగా గుర్తుంటాయి కాబట్టి అలా లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఆలీతో లింక్ చేసుకుంటే అన్నీ గుర్తు వచ్చేస్తాయి. ఇక ఫైనల్గా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి 7th క్లాస్లో ఇవ్వలేదు ఫ్రెండ్స్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈయన 7వ నిజాం అసఫ్ జాహీల్లో 7వ వ్యక్తి అనమాట. మీర్ మహమ్మద్ ఉస్మాన్ అలీ ఖాన్ అనమాట. చాలా మహమ్మద్ మీర్ ఉస్మాన్ ఖాన్ ఫ్రెండ్స్. మహమ్మద్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈ మహమ్మద్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి ప్రైమరీ సెక్షన్లో కూడా ఫ్రెండ్స్ మరి ఇక్కడ 5th క్లాస్లో ఉంది. 5th క్లాస్ కాదు ఫ్రెండ్స్ 4th క్లాస్లో ఇవ్వటం జరుగుతుంది. మరి అక్కడ ఉంది 8th క్లాస్లో ఉంది కాబట్టి 8th క్లాస్కి సంబంధించినటువంటి వీడియో మీకు ఆల్రెడీ చేసి నేను ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఫ్రెండ్స్. దాన్ని చూడనటువంటి మిత్రులు మరి ఆ వీడియోని కూడా చూడండి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కన్ఫామ్గా చదవండి. నేను మీకు ఒక హింట్ ఇస్తున్నా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరి చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా ఫేమస్ ఫ్రెండ్స్. చాలా పెద్దవి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో హైకోర్టుని నిర్మించింది ఎవరు, లేకపోతే హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ఎవరు, హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్ని ఏర్పాటు చేసింది ఎవరు, హైదరాబాద్లో ఫేమస్ అయినవి పెద్దగా ఉన్నటువంటి వాటిని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, నిర్మించినటువంటి వ్యక్తి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫేమస్ అనమాట. ఇక మీరు ఇంతకుముందు మన కమెడియన్ అలీ గురించి కొన్ని ఉన్నాయి. కొన్ని గుర్తుపెట్టుకుంటే ఇక కానివన్నీ కూడా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్తో మీరు లింక్ చేసుకుంటే మీరు కన్ఫ్యూజ్ పడిన అవసరం లేదు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనేటటువంటి వ్యక్తి ఫేమస్కి సంబంధించి చాలా పెద్ద వాటిని నిర్మించినటువంటి వ్యక్తి కాబట్టి అట్లా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకుంటే సాధ్యమైనంత వరకు మనం బిట్టుపోకుండా మనం క్యాచ్ చేయొచ్చు. చూద్దాం నెక్స్ట్. అది వీళ్ళ తర్వాత భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన ఎలా జరిగిందో చూద్దాం. ఇది జనరల్గా అందరికీ తెలిసినటువంటి టాపికే ఫ్రెండ్స్. దీని మీద పెద్దగా ఏముండవు. మరి సముద్ర మార్గాన్ని కనుక్కున్నటువంటి వాస్కో డి గామా 1498 అని చిన్న బిట్స్ ఉంటే అవన్నీ జనరల్గా ఎప్పటి నుంచో మనకు నోటెడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 1498లో
1798వ సంవత్సరంలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నది ఎవరంటేనేమో మన అందరికీ తెలుసు వాస్కోడి గామా అనేటటువంటి వ్యక్తి. ఇదంతా జనరల్గా చదువుకుంటే వస్తుంది కాబట్టి చదవండి, జనరల్ పాయింట్సే కాబట్టి చదువుకోండి ఫ్రెండ్స్, సరిపోతుంది. ఇందులో ఏముండో అంతా వ్యాపారానికి సంబంధించినటువంటి జనరల్గా చిన్న చిన్న బిట్స్ ఉంటాయి. నేను కొంచెం ఫార్వర్డ్ చేస్తున్నా వాటిని. కొంచెం ఏమన్నా కష్టంగా కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని అయితే మాత్రం స్ట్రెచ్ చేసి వాటికి ఒక చిన్న లాజిక్ కూడా మీకు అప్లై చేస్తా ఫ్రెండ్స్. ఇందులో ఏముండదు. రాబర్ట్ క్లైవ్ అని, వార్న్ హేస్టింగ్స్ అని, వెల్లెస్లీ అనేటటువంటి వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ గురించి ఏమి సెపరేట్గా ఏమైతే ఏమీ లేవు, జనరల్గా అందరినీ కలిపి ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది అనేటటువంటి విషయం 1757. ఒకవేళ కొంతమందికి తెలియని వాళ్ళు ఏమైనా ఉంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ప్లాసీలో చివరిలో ఎస్ ఉంది, సి అనే పదం ఉంది. సి అంటే ప్లాసీలో ఎస్ అని గుర్తుపెట్టుకోండి. ఎస్ అంటే ఎస్ ఫర్ 7 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా లేదా ప్లాసీలో ఫా ఉంది, ఫా అంటే 5 అని గుర్తుపెట్టుకోండి, అందులోనే ఉంది. ప్లాసీలో ఫా అంటే ఏమో 5, ఇదేమో 7, అట్లా గుర్తుపెట్టుకోండి అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. 1757 అనేది ప్లాసీ యుద్ధం జరిగింది. అదంతా ఓకే. జనరల్గా చిన్న చిన్న బిట్స్ ఉంటాయి కాబట్టి మీరు కొంచెం చూడండి ఫ్రెండ్స్. అందుకని కొంచెం వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా నేను ఫార్వర్డ్ చేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ మరి 1857 తిరుగుబాటు కూడా మీ అందరికీ తెలిసి ఇది ఎక్కడ జరిగిందంటే మేరట్లో జరిగింది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, వాటిని స్టెచ్ చేస్తాను. జనరల్గా చదువుకునే మీరు చదవండి. 1857 తిరుగుబాటు ఎక్కడ జరిగిందంటే మేరట్లో జరిగింది, అది మన అందరికీ తెలుసు. 1857 ఫ్రెండ్స్. అంటే చివరిలో 7 ఉందంటే మన వాళ్ళు అందరినీ, మన ఆంగ్లేయుల్ని ఏడిపించారని గుర్తుపెట్టుకోండి. ఆంగ్లేయుల చివరిలో మన వాళ్ళని చంపేశారు కాబట్టి మన వాళ్ళు మాత్రం ఆంగ్లేయులను మాత్రం ఈ 1857 ఏడిపించారని గుర్తుపెట్టుకోండి. 1857 అట్లా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ఫ్రెండ్స్. నెక్స్ట్ తుపాకీతో తోట వేయడం, ఇదంతా జనరల్గా ఉంటుంది. అసలు యుద్ధం రావడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా మీకు పిక్స్ కూడా ఉంటాయి. పిక్చర్లో కూడా మీరు చూడండి, ఇదంతా ఎర్రకోట, అక్కడ నుంచి వీళ్ళందరూ వెళ్తున్నారు ఫ్రెండ్స్. తిరుగుబాటు మరి ఏ విధంగా జరిగింది ఏంటి అనేది ఉంది. మన వాళ్ళని చాలామందిని నిర్దాక్షిణంగా ఉరివేయటం జరుగుతుంది. ఇక్కడ రాణి రుద్రమదేవి చూడండి ఏ విధంగా మరి ఆంగ్లేయులతో పోరాడుతున్నటువంటి పిక్ కూడా మనం చూడొచ్చు. తర్వాత తుర్రే బాజ్ ఖాన్ గురించి ఒక చిన్న స్టోరీ ఉంటుంది, అది కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఏముండదు. నానా సాహిబు, ఇవన్నీ ఉంటే కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ స్టెచ్ చేసి మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. నానా సాహిబు మరి వీళ్ళంతా కూడా పోరాడినటువంటి మన వాళ్ళు అనమాట. తుర్రే బాజ్ ఖాన్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో మెయిన్ చూడండి, ఇక్కడ క్లియర్గా ఉంటుంది. తుర్రే బాజ్ ఖాన్ గురించి చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్. 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్కి వ్యతిరేకంగా మన హైదరాబాద్ రాష్ట్రంలో ముఖ్యంగా పోరాడినటువంటి విప్లవకారుల్లో తుర్రే బాజ్ ఖాన్ ఒకరు. మన హైదరాబాద్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటిని మీరు స్టెచ్ చేయండి ఫ్రెండ్స్. తుర్రే బాజ్ ఖాన్ అనేటటువంటి వ్యక్తి. తర్వాత ఇతని గురించి కొంచెం ఉంటుంది, జనరల్గా చదవండి ఫ్రెండ్స్. అయినప్పటికీ పెద్ద కష్టమే ఉండదు, చివరికి ఆయన్ని ఉరిదీస్తారు. తుర్రే బాజ్ ఖాన్ తర్వాత నానా సాహెబ్ అంటే నానా కష్టాలు పడ్డాడు అన్నట్టు ఏదో రకంగా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తిరుగుబాటులో ప్రతి గ్రామం వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వారిని స్టార్టింగ్లో మరి చాలా గట్టిగానే చేశారు, కానీ చివరికి మరి మన వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు అణచివేయడానికి గల కారణం అడుగుతారు ఎగ్జామ్లో. చూడండి, మన వాళ్ళని చూడండి, తిరుగుబాటుదారులను ఉరిదీస్తున్నటువంటి దృశ్యం. మన వాళ్ళని నిర్దాక్షంగా తెల్లదొరలు బ్రిటిష్ వాళ్ళు ఉరిదీస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత దారుణమైనటువంటి విషయము. మరి ఇలాంటి సన్నివేశాలు మరి చూడండి, అలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొని మనకు ఇట్లా చూడండి ఫ్రెండ్స్. వీటిని మనం ఇటువైపు పేజీలో కంటిన్యూషన్లో చూడండి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బిట్ గతంలో టెట్లో రావటం జరిగింది ఫ్రెండ్స్. ఏంటంటే బహదూర్ షా జఫర్ అనేటటువంటి చక్రవర్తిని ఎక్కడికి తరలించడం జరిగింది అంటే మరి రంగూన్కి తరలించడం జరిగింది అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే ఎక్కడికి తీసుకెళ్ళడం జరిగింది బంధించిన తర్వాత అంటే రంగూన్. బహదూర్ అంటేనేమో దూరంగా అని ఫ్రెండ్ చూడండి, చాలా దూరంగా మనం వెళ్తున్నాం అనుకోండి, మనకి రంగు మారుతుంది కదా. రంగూన్ అంటే రంగు అని గుర్తుపెట్టుకోండి. దూరంగా పోతా ఉంటే మన రంగు కలర్ పోతుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. బహదూర్ షాన్లోనే రంగు అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా 1857 తిరుగుబాటు మరి బ్రిటిష్ వాళ్ళ మీద వ్యతిరేకంగా జరిగినటువంటి తిరుగుబాటు ఫ్రెండ్స్. మరి ఇది విఫలం కావడానికి కారణాలు చాలా ఉన్నాయి, అదేంటో చూద్దాం ఫ్రెండ్స్. దాని మీద గతంలో ఒక బిట్ అడిగి తిరుగుబాటుదారులను ఉరిదీస్తున్నటువంటి దృశ్యం. తిరుగుబాటు అనంతరం ఏం జరిగిందనేది జనరల్గా మీరు ఇక్కడ చదవండి. హైదరాబాదు స్టేటు బ్రిటిష్ వారి ఇదంతా ఉంటుంది. చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ బహదూర్ షా గురించి ఇక్కడ కొంచెం ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా కూడా వాళ్ళు
బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళని దారుణంగా హింసించడం, నరకటం, చంపటం, మరి ఉరిదీయటం ఇలాంటివి ఎన్నో జరిగినాయి కాబట్టి ఫ్రెండ్స్ 1857 తిరుగుబాటు అనేది అంత ఫేమస్. మరి ముఖ్యంగా ఈ 1857 తిరుగుబాటు విఫలం అవటానికి గల కారణాలు గతంలో అడిగాడు ఫ్రెండ్స్. ఈ టేబుల్ కొంచెం ఇంపార్టెంట్ చూడండి. దానికి గల కారణాలు ఏంటంటే ఆధునిక ఆయుధాలు అనేవి మన వాళ్ళ దగ్గర లేవు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఆధునిక ఆయుధాలు ఉన్నాయి, మన దగ్గర ఆధునిక ఆయుధాలు అనేవి లేవు. వారికి కావలసినటువంటి తుపాకులు కానివ్వండి, ఫిరంగులు కానివ్వండి, ఇవన్నీ కూడా మరి టెక్నాలజీకి అనుకూలంగా లేవు, వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. ఇక మన వాళ్ళ దగ్గర ఏమున్నాయి, బాణాలు, ఈటలు, కత్తులతో వీటితో ఏం చేస్తారు ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర అత్యాధునికమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఫిరంగులు ఉన్నాయి, మన వాళ్ళ దగ్గర లేవు. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మన 1856 తిరుగుబాటు విఫలం కావడానికి మెయిన్ కారణం ఏంటంటే అందరూ మరి కలిసికట్టుగా పోరాటం చేయలేదు. అంటే ఒక్కొక్క టీంలు అనమాట, ఒక టీము వీళ్ళు అంటే సెపరేట్ టీములతో వాళ్ళతో పోరాటం చేయడం జరిగింది. అందరూ కలిసికట్టుగా చేసినట్లయితే ఖచ్చితంగా మన వాళ్ళే విన్ అయ్యేవాళ్ళు. అదొకటి కూడా మైనసే ఫ్రెండ్స్. లోపాలు అడిగేటటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి విఫలం కావడానికి కారణం చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. అది కొంచెం మీరు స్ట్రెచ్ చేసి చదువుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది 1857 తిరుగుబాటు ఫ్రెండ్స్. దీని తర్వాత కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఈ చాప్టర్ తర్వాత ఇక రాష్ట్ర శాసనసభ చట్టాల తయారీ. ఇందులో ఏముండవు ఫ్రెండ్స్, జనరల్గా మనందరికీ తెలిసినటువంటివి ఏముంటాయి. జస్ట్ ఒక 5-10 నిమిషాల్లో వీడియో అయిపోతుంది. మరి ఇక్కడ ఈ పాలిటీ అనమాట, ఇది పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి. అవి ఏమన్నా లాజిక్స్ ఏమైనా ఉన్నాయని చూద్దాం. ఇక శాసనసభ అంటేనే మనందరికీ తెలుసు ఎమ్మెల్యే అంటాం, శాసన మండలి అంటేనేమో ఎమ్మెల్సీ అంటే ఇవి రెండు కూడా మన రాష్ట్రానికి సంబంధించి. శాసనసభ అంటేనేమో లోక్సభకి ఈక్వల్ ఫ్రెండ్స్. ఇది మన రాష్ట్రంలో ఉంటుంది. కేంద్రంలో అంటేనేమో ఢిల్లీలో ఉండేటటువంటిదేమో లోక్సభ అంటారు. శాసన మండలి అంటేనేమో ఇక్కడ రాజ్యసభ అని అర్థం. ఇక్కడవి సేమ్ రూల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 119 మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. గతంలో అడిగాడు, మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయంటే 119 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక అది 119 ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. ఇక ఎమ్మెల్యేని ఎలా ఎన్నుకుంటారు అనేది మనందరికీ తెలుసు. ప్రత్యక్షమైనటువంటి ఎన్నికల్లో ఎన్నుకుంటారు, అవన్నీ మనకు తెలుసు. ఎమ్మెల్సీలు కూడా అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ప్రత్యక్షంగానే ఎన్నుకోవడం జరుగుతుంది. మంత్రిమండలి అనగానే అందరూ మంత్రులు ఉంటారు. తర్వాత ఇక్కడ ఏముండదు ఫ్రెండ్స్, పార్టీలకు సంబంధించి ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, చూద్దాం ఫ్రెండ్స్. ఇయర్స్, కొన్ని నంబర్స్ గుర్తుపెట్టుకునేది ఉంటుంది. ఇది చూడండి, 2014 తెలంగాణ, ఇదంతా మామూలే. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. ఇక లోక్సభ, రాజ్యసభ అనగానే లోక్సభకి పోటీ చేయడానికి లోక్సభ, రాజ్యసభ ఫ్రెండ్స్, ఈ రెండింటిని మీరు కొంచెం జాగ్రత్త కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లోక్సభ అంటేనేమో రాజ్యసభ 6గా తీసుకున్నట్లయితే లోక్సభకి పోటీ చేయడానికి 25 సంవత్సరాలు వయసు ఉండాలి. అదే రాజ్యసభ అంటేనేమో పెద్దల సభ కాబట్టి 30. లోక్సభ ఎట్లయితే 25 అంటామో మన రాష్ట్రం పరంగా చూసుకున్నట్లయితే శాసనసభ కూడా 25. 6 అంటే రాజ్యసభ కాబట్టి ఇక్కడ శాసన మండలి అంటేనేమో 30 years ఫ్రెండ్స్. ఇక్కడ లింక్ చేసుకోండి. గతంలో ఇక్కడ ఈ టేబుల్ మీద బిట్స్ అడగటం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. 1/12 అంటే 1/12 వంతు అంటే ముగ్గురిని పట్టభద్రులు ఎన్నుకుంటారు, ముగ్గురిని టీచర్స్ ఎన్నుకుంటారు ఫ్రెండ్స్. యాజ్ ఇట్ ఈజీగా ముగ్గురే ఫ్రెండ్స్. పట్టభద్రులు అయినంటే డిగ్రీ చేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా పట్టభద్రులే కాబట్టి డిగ్రీ చేసినటువంటి వ్యక్తులు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ముగ్గురిని ఎన్నుకుంటారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రెండు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అదొక 2 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత మొత్తం నియోజకవర్గాలు అంటేనేమో 119. అదేవిధంగా షెడ్యూల్ కులాలు అంటేనేమో ఎస్సీకి కేటాయించినటువంటి నియోజకవర్గాలు అంటేనేమో 19. అది ఎస్టీ అయితేనేమో 12. ఆంగ్లో ఇండియన్ అయితేనేమో 1. అది జనరల్గా చదువుకొని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పెద్ద కష్టమేమీ కాదు. ఇంకా ఈ శాసనసభ్యుడు ఇవన్నీ కూడా జనరల్గా ఉంటాయి. ఓటింగ్ పద్ధతి ఎలా ఉందనేది ఇక్కడ ఇచ్చిండు. ఇందులో ఏమీ లేవు ఫ్రెండ్స్. ఇక్కడ పోస్కో చట్టం ఒకటి ఉందిగా ఫ్రెండ్స్ మనకి 2012. ఇది ప్రతి టెక్స్ట్ బుక్లో వస్తూనే ఉంది. బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం మొన్న టెట్లో అడిగాడు. పోస్కో చట్టం అంటే 2012 అని గుర్తుపెట్టుకోండి. 2012 పోస్కో చట్టం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పోస్కో చట్టం ఇంకేమీ లేదు. ఈ చట్టం అంటే ఎవరైనా బాలల్ని లైంగికంగా వేధింపులు చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా పోసుకోవాల్సిందని గుర్తుపెట్టుకోండి. ఒక హాస్యంగా 2012 అట్లా గుర్తుపెట్టుకోండి. 2 చివరిలో 2 అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత బాల నేరస్తుల న్యాయ చట్టం అంటేనేమో 2015 ఫ్రెండ్స్. 2015 అంటే మరి
10th క్లాస్ వయసు పిల్లలు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అంటే 10th క్లాస్ చదువుకునేటటువంటి వాళ్ళందరినీ బాల నేరస్తుల న్యాయం చట్టం అన్నట్టు మీరు గుర్తుపెట్టుకుంటే 2015 ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. తర్వాత కొంచెం అది ఉంటుంది, మీరు చదవండి. కొంచెం ఫాస్ట్గా వీడియోని లాగిస్తున్నాను ఫ్రెండ్స్, ఇంకొంచెమే ఉందిలేండి. జిల్లాలో మరి చట్టాల అమలు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇందులో ఏముండదు ఫ్రెండ్స్, అంత కోర్టులకు సంబంధించి ఉంటుంది. కుల వివక్ష సమానత్వానికై పోరాటం కూడా ఇందులో ఏముండదు, అందుకని కొంచెం ఇందులో ఏముండదు. కొంచెం మరి కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళు బిఎస్ వెంకట్రావుని చాలా ఒక 2-3 సార్లు ఎగ్జామ్లు అడిగిన బిట్స్ ఫ్రెండ్. ఇది బిఎస్ వెంకట్రావుకి సంబంధించి ఆయనకు మరొక పేరు ఉంది ఫ్రెండ్స్. ఆ పేరు ఏంటంటే స్టార్టింగ్లో ఉంది చూడండి, నేను ఇక్కడ చెప్తాను. రావు సాహెబ్ అంటారు ఫ్రెండ్స్. బిఎస్ వెంకట్రావుని రావు సాహెబ్ అంటారు. అందులోనే ఉంది చూడండి, బిఎస్లో బి అంటేనేమో జనరల్గా చూడండి ఫ్రెండ్స్, బాతుల అని అర్థం. బాతుల ఎస్ వెంకట్రావు అని అర్థం. బి అంటే బాతుల అని గుర్తుపెట్టుకోండి. వెంకట్రావులో ట్రావులో రావు ఉంది కాబట్టి రావు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎస్ అంటేనేమో సాహెబ్ అని గుర్తుపెట్టుకోండి. రావు సాహెబ్ అంటారు ఆయన, రావు సాహెబ్ అంటే బాతులు రావు అన్నట్టు, బాతుల వెంకట్రావు అని గుర్తుపెట్టుకోండి. మరి బాతుల ఎస్ వెంకట్రావు అనేటటువంటి వ్యక్తి ఎవరి కోసం ఎక్కువగా పోరాడినంటే, ఎవరైతే అణగారినటువంటి వ్యక్తులు ఉంటారో మరి అణగారినటువంటి వర్గాలపై అంటరానితనం అనేటటువంటి దాని మీద ఎక్కువగా పోరాడటం వల్ల ఈయనకు ఒక బిరుదు రావటం జరిగింది, ఈయన ఒక పేరుతో పిలవటం జరిగింది. అది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది ఒక్కటి చెప్పేస్తే బిఎస్ వెంకట్రావు గురించి అయిపోతుంది. బిఎస్ వెంకట్రావుకి సంబంధించి ఒకటి 2 ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కుర్సీ దక్కన్ అనేటటువంటి బిరుదుతో గౌరవించడం జరిగింది. ఎవరిని అంటేనేమో మరి బాతుల ఎస్ వెంకట్రావు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, కుర్సీ దక్కన్ అనగా నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే, కుర్సీ అంటేనేమో చాలా కురసగా అని గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్. కురసగా ఉండేవన్నీ ఏంటి ఫ్రెండ్స్, బాతులు చూడండి చాలా షార్ట్గా ఉంటాయి. అంటే బిఎస్ అనగానే మీకు బి అనేటటువంటి పదము మరి బాతుల అనే పదంగా మనం గుర్తుపెట్టుకున్నట్టయితే అవి కురసగా ఉంటాయి కాబట్టి కుర్సీ దక్కన్, అందుకని మనకు అవి దక్కవని గుర్తుపెట్టుకోండి. బాతులు మనకి దక్కవు, ఎందుకంటే షార్ట్గా ఉంటాయి కాబట్టి. బాతుల ఎస్ వెంకట్రామన్ అని గుర్తుపెట్టుకోండి. అట్లా గుర్తుపెట్టుకుంటే మనకు ఆ పేరు నోట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బిరుదు కూడా మనకు గుర్తుంటుంది. ఇది ఒక చాలా ఇంపార్టెంట్, మిగతాది చదువుకోండి. తర్వాత ఈ బిఎస్ వెంకట్రావు అణగారినటువంటి వ్యక్తుల మీద ఎక్కువగా పోరాడింది, అది ఒకటి మీరు చదువుకోండి ఫ్రెండ్స్. తర్వాత జనరల్గా కొన్ని బిట్స్ ఉంటాయి, అంబేద్కర్తో కలిసి మరి పోరాటం చేయడం జరిగింది కాబట్టి అవి కూడా చూడండి. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్లో ఇక్కడ ఈ పేజీల్లో ఏమీ లేవు ఫ్రెండ్స్, అంతా సుప్రీంకోర్టు హైకోర్టు అనేవన్నీ ఉంటాయి. ఇక జీవనాధారం పట్టణ కార్మికుల పోరాటాలు ఇందులో కూడా ఏమి ఉండదు ఫ్రెండ్స్. తర్వాత జానపదులు, అదేవిధంగా జానపదులు మతం మీద ఒక 1 or 2 ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఇంకా అవి కూడా మేడారం జాతర మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. సమ్మక్క సారక్క 2 yearsకి ఒకసారి జరుగుతుంది, 3 days జరుగుతుంది. ఇది జయశంకర్ ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో కూడా ఉంది. ఇది సమ్మక్క సారక్క జాతర రీసెంట్ టెక్స్ట్ బుక్లో జయశంకర్ అనేటటువంటి పదం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏ జిల్లా అంటే జయశంకర్ జిల్లా. జయశంకర్ అంటే శంకర్, అంతా జయమే. అక్కడ సమ్మక్క సారక్క జాతర అంటే అంతా జయమే. అది శంకరుడు అంటేనేమో దేవుడు కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి మీరు. మేడారం జాతర అంటే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందంటే 2 yearsకి ఒకసారి. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చూడండి. సమ్మక్క అంటేనేమో వాళ్ళ అమ్మ మదర్, అదొక 1 year. సారక్క అంటేనేమో 1 year, అంటే 2 yearsకి ఒకసారి జరుగుతుంది. అట్లా అంటే అమ్మ తల్లి కూతులు అని అర్థం ఫ్రెండ్స్. సమ్మక్క సారక్క 3 daysకి ఒకసారి జరుగుతుంది. 3 days జరుగుతుంది. అది ఎలా గుర్తుపెట్టుకుంటారు చూడండి. ప్రతి పేరులో 3 letters ఉన్నాయి. 1 2 3 1 2 3 అంటే సమ్మక్క అంటేనేమో 1 year, సారక్క అంటేనేమో 1 year, అంటే 2 yearsకి ఒకసారి జరుగుతుంది. 3 days జరుగుతుంది అనే విషయం మనం లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. జయశంకర్ జిల్లా అదొకటి మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. అక్కడ మట్టి ఉంటుంది, దాన్ని బెల్లం అంటారు, ఇవన్నీ మన అందరికీ తెలుసు. సరే, ఇంకా దానికి సంబంధించిన స్టోరీ మొత్తం 6th క్లాస్లో ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అది చదవండి. తర్వాత నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. కొంచెం వీడియోని ఫాస్ట్గా ఫార్వర్డ్ చేస్తున్నా. ఇంకా ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ దైవ సంబంధ భక్తి మార్గాల మీద కూడా పెద్దగా బిట్స్ అయితే లేవు. ఒక 1 or 2 బిట్స్ ఉంటాయి, అవి మీరు జనరల్గా చదువుకోవచ్చు ఫ్రెండ్స్. మేరాబాయి గురించి మీ అందరికీ తెలుసు. మేరాబాయి కూడా అంటరాని వాళ్ళ కోసం ఎక్కువగా పోరాడినటువంటి లేడీ అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బిఎస్ వెంకట్రావు లాగానే. తర్వాత రాజులు, అదేవిధంగా కట్టడాలు. ఈ రాజులు కట్టడాల గురించి ఒక 1 or 2 బిట్స్ ఉన్నాయి, దాంతో ఇక చాప్టర్ అంతా అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, రాజులు కట్టడాల గురించి ఒక 1 or 2 ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, అవి చూద్దాం. రాజులు కట్టడాల గురించి అవి కూడా జనరల్గా చదువుకుంటే సరిపోతుంది, ఏమి ఉండవు ఫ్రెండ్స్ ఇందులో కూడా.
రాజులు కట్టడాలకు సంబంధించి ఎక్కువగా బిట్స్ ఎక్కడ ఉన్నాయంటే 4th క్లాస్లో ఉన్నాయి ఫ్రెండ్స్. 4th క్లాస్లో సైన్స్లో ఈవీఎస్లో లాస్ట్ చాప్టర్లో ఎక్కువగా ఉంటాయి. దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఎగ్జామినర్ కూడా అక్కడే బిట్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇక విజయనగర రాజులు, శ్రీకృష్ణ ఇవన్నీ జనరల్గా ఉంటాయి. ఇదిగోండి జనరల్గా చదువుకుంటే సరిపోతుంది రండి ఫ్రెండ్స్. ఇవి తర్వాత ఇక్కడ ఫేమస్ బిట్స్ అంటూ ఏమీ లేవు ఫ్రెండ్స్. ప్రత్యేకమైనటువంటి బిట్స్ ఇందులో ఏమీ లేవు. అంత తాజ్మహల్ అని ఇవన్నీ జనరల్గా ఉంటాయి. ఇవన్నీ పెద్దగా స్ట్రెచ్ చేసి చదవాల్సినటువంటి బిట్స్ కూడా నాకేం అనిపించలేదు. ఇంతే ఫ్రెండ్స్. సో టోటల్గా అన్ని చాప్టర్లను మనం కొంచెం టైం తీసుకునైనా 7th క్లాస్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్లని లైన్ టు లైన్ ఫ్రెండ్స్ మనం మంచి మంచి ట్రిక్స్ని యూజ్ చేస్తూ గుర్తుపెట్టుకునేటటువంటి విధానంతో మనం ఇక హంపీలోని విరూపాక్ష దేవాలయం ఇవన్నీ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. నేను కొంచెం ఏమైనా మిస్ చేసి ఉన్నట్లయితే వాటిని మీరు మరి చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాటిని కూడా మీరు మిస్ చేయకుండా మీ వేలో మీకు అనుకూలమైనటువంటి లాజిక్స్తో గుర్తుపెట్టుకోండి. సరే, ఏది ఏమైనప్పటికీ 7th క్లాస్ సోషల్కి సంబంధించి అన్ని చాప్టర్లని 2 వీడియోల్లో పర్ఫెక్ట్గా మన లాజిక్స్తో చెప్పుకున్నాం ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ అన్నీ కూడా మరొకరికి షేర్ కావటం జరుగుతుంది. కొత్తగా నా వీడియోని చూస్తున్నటువంటి డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరున్నా సరే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.